हरे कृष्ण अंदर की नमस्कार पूज्याय राघवेंद्राय सतधमृताय च बस्तांगल भूषणं सदाशिव समारंभं शंकराचार्य मध्यमम् अस्मदाचार्य पर्यन्तं वंदे गुरु परंपरा। అందరికీ నమస్కారం అండి। భగవద్గీత ఈ రోజుకి మనం 5 రోజులు ముగించుకొని ధ్యాన యోగానికి వచ్చాము। సో ఒక్కసారి నిన్నటి సన్యాస యోగం గురించి ఒక్కసారి తొందరగా రీక్యాప్ చేద్దాం, ఏమిచ్చి మాట్లాడుకున్నాం అనేది। మనం తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలా అనేసి కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పింది అక్కడితో స్టార్ట్ అయ్యి, మన కర్తవ్యం మన కర్మ ఏమేమి చేయాలి, ఫలితాలను ఆశించకుండా ఉండాలి, తర్వాత మన ఇంద్రియాలని ఎలాగ నిగ్రహించడం కాదు ఎలాగ కంట్రోల్ చేయాలి అనే దాని మీద ఆయన చెప్పారు। తర్వాత 3 డూయర్స్, ముగ్గురు, అంటే ఈ భౌతిక శరీరము, ఆత్మ, పరమాత్మ, ఈ ముగ్గురు చేసేవాళ్ళు, దాని గురించి తత్వం అదంతా మనకి స్పష్టంగా చెప్పారు। ఆఖరికి సమాన దృష్టి ఎలా ఉంటుంది, తర్వాత శాంతి ఫార్ములా, పీస్ ఫార్ములా గురించి ఆయన చెప్పారు మనకి। ఇది నిన్న సన్యాస యోగంలో మనం చర్చించుకున్నాము। ఈరోజు ధ్యాన యోగం, చాలా ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ ఇది, యాక్చువల్గా నాకు చాలా ఇష్టం। ధ్యాన యోగంలో మొత్తం 47 శ్లోకాలు ఉంటాయండి। ఈ 47 శ్లోకాల్లో మొదట 9 శ్లోకాలు మనసు గురించి చెప్పాడు కృష్ణ పరమాత్ముడు। మన మనసు, మెదడు ఎలా పనిచేస్తుంది, అది ఎలా ఉంటుంది, దాని గురించి చెబుతూ నిన్న చెప్పాను మీకు, ఈరోజు అష్టాంగ యోగం గురించి చెప్తారు। కొందరు అష్టాంగ యోగాన్ని హఠ్ యోగా అని అంటారట ఉత్తర దేశంలో। తర్వాత 37వ శ్లోకం నుండి 45వ దాకా, ఒకవేళ ఈ యోగా ఎక్సర్సైజ్ అనేది, యోగా సాధన మధ్యలో ఆగిపోయినా, సరిగ్గా చేయకపోయినా వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి అనేసి అర్జునుడు అడుగుతాడు। అది 37వ శ్లోకం నుంచి 45వ శ్లోకం దాకా ఉంటుంది। అంటే గమ్యం విజయవంతం కాని యోగి, అతని పరిస్థితి ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఎలా చేస్తాడు, అతని జీవన శైలి ఎలా ఉంటుంది। ఆఖరికి 46 నుంచి 47 శ్లోకాల్లో అగ్రస్థానంలో ఉండే యోగ ఏమిటి అనేది చెప్తాడు। ఈ అధ్యాయంలో మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనకి చాలా తెలుస్తాయి అన్నమాట। మన నిజ జీవితంలో ఎలా ఉండాలా అనే కొన్ని అంశాలు చాలా ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను। తప్పకుండా మాట్లాడతామండి ఈరోజు। మొదట నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు మనస్సు, అది ఎలా ఉంటుంది, దాని ఇదేమిటి, అదంతా మనం ఒకసారి చూద్దాం। ఈ మనస్సు అనేది మన స్నేహితుడా, మన శత్రువా, ఇది యాక్చువల్గా సబ్జెక్ట్। అంటే ఈ యొక్క మనసు యొక్క స్వభావం ఏంటి,
మనసు అంటున్నాను, ఇది మీరు ఒక్కసారి 2వ అధ్యాయం అనుకుంటారు, ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి. దాంట్లో నేను ఒకసారి చెప్పాను మీకు, 2వ అధ్యాయమే. ఈ స్థూల శరీరం, 3వది మన ఆత్మ. ఇక్కడ 2వది మధ్యలో ఉంది చూశారు, నేను చెప్పాను మనసు, జ్ఞానం, అండ్ 3వది ఒక ఫాల్స్ ప్రెస్టేజ్, ఫాల్స్ ఈగో. ఈ 3 ఉండేది ఇంకొక ఈ శరీరం ఉంది లోపల, సూక్ష్మ శరీరం అంటారు. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, 3వది ఆత్మ, సోల్. సో ఈ రెండో దాని గురించి ఇప్పుడు మనం చాలా డీటెయిల్ గా మనం తెలుసుకుంటాం. కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్తాడనమాట, చాలా బాగుంటుంది వినండి. ఇది అయిన తర్వాత యోగా అంటే మనకందరికీ ఏంటో తెలుసు, కానీ అది కాదు యోగా అంటే. కృష్ణ పరమాత్ముడు యోగా గురించి చాలా బాగా వర్ణిస్తారు, అది మనం చూద్దాం. సో ఫస్ట్ కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు, అది వింటాం మొదలు. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఇక్కడ గీతాచార్యుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే వాళ్ళ మనసుని నిగ్రహిస్తారో వాళ్ళకి అది ఒక బంధువు లాంటిది. బంధువు అంటే మిత్రుడు, మంచి చెప్పడం, మంచి కోరడం, ఇది ఇలా చేస్తుంది. ఎవరైతే దాన్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోతారో ఆ మనస్సుని, అది శత్రువులా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయం ఈ అధ్యాయంలో ఈ యొక్క శ్లోకంలో చెప్పారు కృష్ణ పరమాత్ముడు, 6వ శ్లోకంలో. ఇది చాలా ఇంపార్టెంట్, ఇదే పునాది అనమాట ఈ మొత్తం దీనికి, అదేది ఈ అధ్యాయానికి. బాగా గుర్తుపెట్టుకోండి, మనస్సుని మనం గనక స్వాధీనంలో తీసుకుంటేనే అది మన బంధువులా ఉంటుంది, లేదా అది శత్రువులా తయారవుతుంది. ఎలా తయారవుతుంది, ఎలా బంధువులా ఉంటుందనే ఆ డీటెయిల్స్ కి మనం ఇప్పుడు వెళ్తాం. సో ఈ యొక్క మనసు 2 పనులు చేస్తాయి. దీన్ని ఒక కంప్యూటర్ భాషలో తీసుకుంటే 0, 1 అంటాం, అంటే ఆన్ ఆఫ్. లేదంటే బూలియన్ భాష, మ్యాథమెటిక్స్, గణిత శాస్త్రం చేసేవాళ్ళు దీన్ని ఎస్ ఆర్ నో లాజికల్ ఆపరేటర్స్ అంటాం అనమాట. ఒకవేళ అవునా కాదా, వద్దా, కావాలా వద్దా, నాకు ఇది ఇష్టం, ఇది ఇష్టం లేదు, నాకు ఇది చాలా ఇది మిత్రుడు, ఇది శత్రువు, ఈ రెండే చెప్తుంటుంది మనసు. మీరు మధ్యలో ఎప్పుడు మనసు ఉండదండి. అనుకుంటాం మనం ఏది డిసైడ్ చేయలేకపోతున్నామే అనుకుంటుంది. లేదు, మనసు అనేది ఎప్పుడు చెప్తుంది, లోపల చెప్తుంది. అది దానికి ఏది కావాలా, ఏది వద్దు, ఏది ప్రియం, ఏది అప్రియం, ఏది భోగం, ఏది త్యాగం. భోగం అంటే రావాల్సింది, త్యాగం అంటే పోవాల్సిందే. ఇది కంపల్సరీ చెప్తూనే ఉంటుంది మన మనసు. దీన్ని ఆధ్యాత్మిక భాషలో సంకల్ప వికల్ప సంఘాతం అని అంటారు. అదే మన యొక్క మెదడు, మన యొక్క మనసు. ఇది మనసు యొక్క స్వభావం. సో ఆ మనసుకి ఎప్పుడు ఒక శత్రువు ఉంటాడు, లోపలనే అపరిచితుడు ఉంటాడు, ఒక మిత్రుడు ఉంటాడు. వీళ్ళిద్దరిని మనం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి. ఆ బొమ్మ చూసారండి, చూడండి, మనకి చాలా సినిమాల్లో కూడా చూపిస్తుంటారు. ఒకడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక తెల్లగా ఒక ఇది వస్తుంది, అది మనల్ని ఎప్పుడు మేలు కోరుతుంటుంది. ఇంకోటి ఎర్రగానో నల్లగానో ఇంకోటి వస్తుంది బొమ్మ, వాడి ఆత్మనే. ఇంకోటి వస్తుంది, అది ఇలా చెయ్యి, అలా చేయని ప్రోత్సహిస్తుంటుంది అన్ని తప్పు పనులన్నీ. వాడిని కొట్టు, వాడిని చంపు, వాడిని ఇచ్చేయి. ఇది ఒకటి శత్రువు, ఒకటి మిత్రువు. సో ఈ భోగ త్యాగ ఇదే చెప్తూ ఉంటుంది. ఇది ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మంచి ఉదాహరణ. ఎలాగంటే శంకర భగవత్పాదులు ఉన్నారు కదా, శంకరాచార్యులు, ఆయన చెప్పారనమాట. ఒకసారి పరమేశ్వరుడితో మాట్లాడుతూ ఆయన ఇలా అన్నారనమాట, పరమేశ్వర, నేను నీకు పూలు తేవాలనుకున్నాను, పూలు ఇవ్వాలనుకున్నాను, అది నువ్వు చేసిందే, నువ్వు ఇచ్చిందే, నీవు సృష్టించిందే. పళ్ళు పలహారాలు పెడదాం అనుకున్నాము,
అది నువ్వు ఇచ్చిందే. ఇంక ఏదో ఒకటి చేయాలనుకున్నాను, ఏది చేయాలన్నా అన్ని నువ్వు ఇచ్చిందే. మనం ఆ రోజు ఫస్ట్ డే అనుకుంటా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను చూసారా, భూమిలో నుంచి రానిది ఏది అనేసి, అది అన్నమాట ఇక్కడ. సో ప్రతి ఒక్కటి నువ్వు ఇచ్చిందే. మరి నా దగ్గర ఏముంది? నా దగ్గర ఒకటి ఉంది పరమేశ్వర, నా దగ్గర ఒక బొమ్మ ఉంది. ఆ బొమ్మ నాది, నీది కాదు. ఆ బొమ్మని నీకు ఇచ్చేస్తా, దాన్ని నీ కాలికి కట్టేసుకో, లేకపోతే నీ దగ్గర కట్టేసుకో, నీ దగ్గరే పడి ఉంటుంది. అది ఏంటంటే నా మనసు. అది కోతి, కోతి బొమ్మ. ఎందుకు కోతి అన్నాడు ఆయన? ఇది ఒక చోట నిలవదు. ఒక కోతి ఎప్పుడైనా చూడండి, ఒక కొమ్మ మీద సరిగ్గా కూర్చోదు, ఒక చోట నిలకడగా ఉండదు, అటు ఇటు ఇటు అటు ఎగురుతూ ఉంటుంది కదా. ఆ కోతి, నా మనసు అనేది ఒక కోతి బొమ్మ. అది ఎప్పుడు అటు ఇటు పెడుతుంటుంది. అది నాది కాదు, నేను నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు తీసేసుకొని నాకు నీ అనుగ్రహం. నేను నీకు ఏదో ఒకటి ఇచ్చాను కదా, నువ్వు ఇస్తే నువ్వు ఏదో ఒకటి నాకు తిరిగి ఇస్తావు కదా, నన్ను అనుగ్రహించు అని చెప్పారు. ఎంత బాగుందండి అసలు నిజంగా అది. సో ఇప్పుడు ఈ యొక్క మనసుకి స్నేహితులు ఎవరు అని చెప్తున్నాడు. చూద్దాం. ఎప్పుడూ మనల్ని సరి అయిన దిక్కుకు చూపించేవాళ్ళు మన స్నేహితులు. ఈ మనసు మనకి సరి అయిన దీన్ని దారి చూపేది అది స్నేహితుడు. అది నేను చెప్పేది. ఉదాహరణకి మన కుడి చేతి పక్క మన స్నేహితుడు అనుకోండి, ఎడమ పక్క ఇది విరోధి అనుకోండి, ఎనిమి. సో ఎలా ఉంటుందో చూస్తున్నాం. రెండోది ఏంటంటే మన ప్రగతికి, మన ఫ్యూచర్, మన ప్రోగ్రెస్కి, మన ఆరోగ్యానికి అదన్నీ కూడా ఒక పక్క చెప్తూ ఉంటుంది. ఎప్పుడు చెప్తుంటుంది, ఇది తినొద్దు, ఇది ఇలా చెయ్యొద్దు, ఇలా మాట్లాడొద్దు, ఈ పని చెయ్యొద్దు, ఇదన్నీ చెప్తుంటుంది పాపం. మూడోది మన ఇంద్రియాలని కంట్రోల్ పెట్టేదానికి పాపం ఎంతో ప్రయత్నిస్తుంది. మనమే అంత అధములం కాదు కదండి, మన మాట కూడా వింటుంది. మనల్ని ఎలా పెట్టాలో, ఎలా ఉండాలో చెప్తుంది. ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్తాం మనం. ఏ దొంగ విధమైనా కూడా, ఎంత పెద్ద దొంగ అయినా, గజ దొంగ అయినా, వాడి గుండెల మీద చేపెట్టుకొని ఇది దొంగతనం చేసేది మంచిదా కాదా అంటే వాడికి తెలుసు అది మంచిది కాదు అని, కానీ వాడు చేస్తాడు. వాడికి అలవాటు, వాడి పూర్వజన్మ ఇదో వాసనా బలము ఏదో ఒకటి వాడు చేస్తాడు. నేను చేస్తాను. వాడి మొండితనము అదే ఇటుపక్క బుర్ర ఇది పనిచేస్తుంటుంది మెదడు, అందుకే వాడు అలా చేస్తాడు. కానీ వాడికి తెలుసు అది చెడ్డది, ఇటుపక్క ఉండే చెప్తుంది వద్దు 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 తీసుకోవద్దు అనేసి. సో ఆ సెన్స్ ఇంద్రియాలని కంట్రోల్ చేస్తుంది పాపం అది. ఇక్కడ వచ్చేసరికి నేను ముందు చెప్తానులేండి, మీకు మంచి మంచి ఉదాహరణలు ఇస్తాను, మీకు బాగా అర్థమవుతుంది ఇంద్రియాల గురించి. ఈ పాయింట్ దగ్గర వచ్చేసరికి అండి నాకు ఇప్పుడే చెప్పాలని మళ్ళీ మర్చిపోతాను నేను. రావణాసురుడు ఆఖరి బాణానికి, శ్రీరాముడి బాణానికి, ఆఖరి బాణానికి చనిపోయి కింద పడిపోతాడు. ఇలా చనిపోయేటప్పుడు ఇంకా ఊపిరి పీల్చుకుంటుంటాడు. అప్పుడు మండోదరి పరిగెత్తుకొని వస్తుంది. ఇంకా ఉంటుంది, ప్రాణం ఉంటుంది అతనికి. మండోదరి పరిగెత్తుకొని వచ్చినప్పుడు అక్కడ ఉండే వానరులు వాళ్ళందరూ అనుకుంటారు, ఇప్పుడు ఆవిడొచ్చి ఎక్కడ రాముడిని అరుస్తుందో, ఎందుకు నా భర్తను చంపేశావు, ఎందుకు ఇలా చేశావు అనేసి అంటుందేమో అనేసి అందరూ చూస్తుంటారు. రాముడు దూరంగా నిల్చొని చూస్తున్నాడు. రామ లక్ష్మణ భర్త వీళ్ళు, మన హనుమన్ స్వామి హనుమ వాళ్ళందరూ. అప్పుడు ఆవిడొచ్చి భర్తను చూసి ఒక్క మాట అంటుందండి, నిజంగా రావణ, నీవు శ్రీరాముడి బాణానికి చనిపోలేదు, నీ ఇంద్రియాలను నువ్వు సరిగ్గా కంట్రోల్లో పెట్టుకోలేదు, నియంత్రణ చేయలేదు కాబట్టి నువ్వు చనిపోయావు. నీ ఇంద్రియాల వల్లే నువ్వు చనిపోయావు, అది ఏందో మీకు తెలుసు. సో ఇక్కడ వాడి మెదడులో ఏముంది? చెడు, శత్రువు ఉన్నాడు ఎక్కువ. శత్రువు డామినేట్ చేసేసింది మిత్రుడి మీద. అందుకని వాడు అలా నడుచుకున్నాడు. అక్కడ అలా నడుచుకున్నందుకు చనిపోయాడు. సో ఇది మంచి అనేది ఎప్పుడు ఇంద్రియాలను కూడా మనకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఆఖరికి మనం ఫలితం ఏముంటుంది? ఇది ఈ మంచిని కనుక మనం విని దాని కనుక చేస్తే అది ఏం చేస్తుంది? మనకి ఆఖరికి ఒక స్వేచ్ఛ మరియు ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళుతుంది మనల్ని. మన యొక్క జీవన శైలిని, మన యొక్క భవిష్యత్తుని ఒక ఉన్నతమైన స్టేజ్కి తీసుకెళ్తుంది. మనకి తెలిసిందే, ఇదన్నీ తెలియంది కాదు, బట్ ఇదంతా చెప్పున్నాడు. ఆ మనసు అనేది ఎలా ఉంటుంది,
చంచలత్వం ఎలా ఉంటుంది, ఇదంతా అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు అపరిచితుడి గురించి చూద్దామండి. ఎప్పుడు చూసినా కావాలి కావాలి, ఇది కావాలి, అది కావాలి. మనకి తెలుసు కదండి, నేను చెప్పాను కన్నా, జాంగ్రీ చూస్తే అది కావాలి, తినాలనిపిస్తుంది. సమోసా చూస్తే తినాలనిపిస్తుంది. ఏదైనా మంచి వస్తువు చూస్తే అది కొనుక్కోవాలనిపిస్తుంది. ఎప్పుడు ఇదే. ఇంకేదైనా అది రాలేదంటే కోపం, లేదంటే దురాశ ఎక్కువ. ఒక 500 50,000 సంపాదించినా చాలదు, లక్ష సంపాదిస్తే 5 లక్షలు, 5 లక్షలు సంపాదిస్తే ఇంకోటి. ఇంతే దురాశ. ఇది ఇటు పక్కది. ఉదాహరణకి చెప్తున్నా, ఎప్పుడు ఇదే దీనికి అది పాపరహితమైన ఆలోచనలే చేస్తుంటుంది. అది ఏమవుతుంది, మనకి కోపము, ఇది ద్వేషము, ఇలాంటిది వస్తూనే ఉంటుంది, దురాశ ఇదంతా. ఇంకొకటి ఏంటంటే చికాకు, ఆందోళన. గుర్తుపెట్టుకోండి, ఇదన్నీ మనకు తెలిసిందే అయినా కూడా ఇదంతా ఒక ఫౌండేషన్. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ లో మనకు వెళ్ళేటప్పుడు ఇదంతా ఎలా నియంత్రించాలి, దీనికి మార్గం ఏంటి, ఇదంతా భగవానుడు అర్జునుడికి చెప్తాడు. అర్జునుడు ఎంత బ్యూటిఫుల్ క్వశ్చన్స్ వేస్తాడంటే చూస్తారు మీరు, చాలా బాగుంటుంది. ఈ అధ్యాయం నుండి అండి రేపటి నుంచి ఇంకా బాగుంటుంది. రేపటి నుంచి ఇది మన ఏమంటారు, భక్తి యోగం. ఈ రోజు భక్తి యోగానికి పునాది అన్నమాట. చాలా బాగుంటుందండి, నిజం నమ్మండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ చికాకు, ఆందోళన, ఈ తప్పుడు దోవ పట్టడం, తప్పుడు ఇది గైడ్ చేయడం, తప్పుగా ఇదంతా చేస్తుంటుంది. మనకి లైఫ్ లో ఉంటుంది కదండి ఇది. మనం అనుకుంటాం తర్వాత, అరే ఇలా చేయకుండా ఉండాల్సిందే అని అనుకుంటాం కదండి. అదే ఎప్పుడు చూసినా ఒక ఇంద్రియాల మీద నియంత్రణ ఉండదు. ఆఖరికి మన ఫలితం ఏంటండి, మనం అదే ఏదో అంటారే, ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడే ఉంటాం. ఎప్పుడు చూసినా ఒక దాంతో చిక్కు, తలకాయ నొప్పి, దేంట్లో ఒక దాంట్లో ఎరకాటం, ఇది తప్పదు. ఈ బుర్ర పనిచేస్తే ఇటుపక్క ఉండేవాడు అపరిచితుడు, మన ఉదాహరణకి వీడు కనుక పనిచేసాడు, వీడిని కనుక అలో చేసామనుకోండి, మనం అలో అంటే ఏంటి, వాడిని కనుక అనుమతించామనుకోండి, వాడి యొక్క ఉద్ధృత పెరిగింది అనుకోండి, ఏదో ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇది మనసు యొక్క స్వభావం. సో ఇప్పుడు మనకేమర్థమైందండి, మనసులో ఇద్దరు ఉంటారు. ఒకడు రావణాసుడు, ఒకడు శ్రీరాముడు. ఒక పక్క జరాసంధుడు, ఒక పక్క కృష్ణ భగవానుడు. సో ఇది మన మనస్తత్వం. సో మీకు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు ఒక అతను ఉన్నాడు. అతను దేవుడు అంటే తెలుసు, భక్తి అంటే ఏదో తెలుసు. ఎందుకంటే చాలా మందికి భక్తి అంటే ఇంకా సరిగ్గా తెలియదు. భక్తి అంటే ఏదో తెలుసు. భక్తి అంటే ఓకే, దేవుడికి దండం పెట్టుకోవడం, అంతా చేయడం, ఓకే, అన్ని తెలుసు. కానీ గుడికి మాత్రం వెళ్ళడం. ఏమవుతామండి చెప్తే, ఇప్పుడు ఏముందండి గుడికి వెళ్ళడం, నా వల్ల కాదు, నాకు టైం లేదు. ఇప్పుడు ఆ మనిషి ఇలాంటి కార్యక్రమానికి ఏదో వచ్చాడు, వింటున్నాడు, కర్మయోగ విన్నాడు, సన్యాసి యోగ విన్నాడు, ఇవన్నీ వింటున్నాడు. ఈ టైం, ఇలాంటి సమయానికి ఈ యొక్క 4-5 అధ్యాయాలు విన్న తర్వాత ఏదో గుడికి వెళ్ళాలనే ఉంది, చూద్దాం, ఒకసారి వెళ్ళి చూద్దాం, ఏదో చెప్తున్నాడు ఇతను, ఒకసారి కృష్ణ పరమాత్మని పోయి చూసుకుని వస్తాం, పరమేశ్వరుని దర్శించుకొని వస్తాం, లేకపోతే వినాయకుడిని చూసి వస్తాం అని చెప్పి గుడికి ఒక్కసారి వెళ్ళాడు, దర్శనం చేసుకున్నాడు, ప్రసాదం తీసుకున్నాడు, అంతా చేసుకుని వచ్చాడు. చాలు, ఒక్కసారి వెళ్ళాడు కదా, ఇటు పక్క మనసు మొదలెడుతుంది పనిచేయడం. ఒరే మంచి పని చేసావురా, చాలా మంచి పని. మరుసటి రోజు కాకపోతే కొద్ది రోజుల తర్వాత ఏదో ఒక కార్యం మీద, ఒరే నీకు ఇంత మంచి జరిగింది, ఎందుకు ఆ రోజు నువ్వు గుడికి వెళ్ళావు కదా, ఒకసారి వెళ్ళి థ్యాంక్స్ చెప్పేసిరా అని ఇది అంటుంది. మళ్ళీ ఇటు పక్కన తెలియస్తుంది, పిచ్చా నీకు ఏమవుతుంది, తర్వాత వెళదాంలే, ఇప్పుడు పని ఉంది, ఆఫీస్ పని ఉంది, వ్యాపారంలో చాలా మంది వెయిట్ చేస్తున్నారు, మనం వెళ్ళాలి, ఇలాంటిదంతా వస్తుంది. ఇది ఇటు పక్క చెప్తుంది. కానీ అతను ఏం చేస్తాడంటే, ఇది కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మొదలెట్టి మనం దాని మాట విన్నాం అనుకోండి, అంటే అర్థం ఏంటంటే, ఈ స్థూల శరీరాన్ని బలవంతంగా రెండోసారి పోయి గుడికి తీసుకుని వెళ్ళామనుకోండి, మళ్ళీ అంతా చేసుకుని వస్తాడు. ఇలాగా ఒక 2-3 సార్లు ఈ స్థూల శరీరాన్ని బలవంతంగా మనం చచ్చినట్టు తీసుకుని వెళ్ళామనుకోండి, ఇది వీక్ అయిపోతుంది. మన విరోధి ఉన్నాడు కదా లోపల, శత్రు,
అది వీక్ అవుతాడు, ఇది పెరుగుతూ పోతుంది. ఇంకేముందండి, ఒక 10 రోజులు అయిపోయిన తర్వాత ఎవరు ఏం చెప్పనక్కర్లేదు. అది ఎందుకు అలవాటు అయిపోయింది. ఒక్కసారి వెళ్ళి ఊరికే బయట దండం పెట్టుకుని వెళ్ళిపోతాను, చాలు, తరిస్తాడు ఇంకా. అది మనం బలవంతంగా ఈ భూతాన్ని తొలగించేసి ఈ యొక్క దైవ సంబంధమైన ఆ మనసుని కనుక మనలో తీసుకొని రాగలిగితే చాలు. కానీ అర్జునుడు ఒక గమ్మతైన, అదే మన ప్రాక్టికల్ క్వశ్చన్ ఒకటి ప్రశ్న వేస్తాడు, నా వల్ల కాదు, నేను చేయను, అప్పుడు ఏంటి పరిస్థితి, ఎలా చేయాలి, ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తాయి. చాలా బాగుంటుందండి, చూడండి. సో ఇప్పటిదాకా మనం ఏంది, ఈ శరీరం నాది కాదు, దీంట్లో ఉండే మనసు కూడా నాది కాదు. ఇప్పుడు ఏంది పరిస్థితి, ఇక్కడ నేను మీకు కొన్ని రోజుల ముందు చెప్పాను, ఇలాంటి పరిస్థితి మనకి చాలా సార్లు ఎదురవుతుంది. ఏంటి, మనస్ ఏమో వెళ్ళలేకపోతున్నామండి, నాకు కొద్ది కాళ్ళు నొప్పి ఉంది, ఒళ్ళంతా నొప్పులు ఉంది, రేపు పూజ చేసుకుంటాను. అది ఇది చెప్తుంటుంది పాపం, శరీరానికి ఏం లేదు, ఇది కంట్రోల్ చేసేది, ఇది చెప్తూ ఉంటుంది మనకి. మీరే ఆలోచించండి, ఏమయ్యా ఈ పని చేసావా ఆఫీసులో అంటే, ఏం చేస్తామండి. ఈ మనసు ఉంది చూశారు, ఇటుపక్క ఉండేది చాలా తలకాయ నొప్పి, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి 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 మనుషుల్ని పాడు చేసేస్తుంది మన జీవితాన్ని. సో మనం ఏం చేయాలంటే ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, ఈ శరీరం నాది కాదు, ఈ మనసు నాది కాదు, ఈ మొత్తం నువ్వే ఇచ్చావు, ఈ మనసును కూడా నువ్వే ఇచ్చావు, ఎందుకు ఆ మేకలకి ఇవ్వలేదు, ఆ గొర్రెల దీనికి ఇవ్వలేదు, పిల్లులకి ఇవ్వలేదు, ఏ జంతువుకి ఇవ్వలేదు, నాకు మాత్రమే ఇచ్చావు. సో అది నువ్వే నాకు దారి చూపించు. ఇది గనక మనం సక్రమంగా మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి గనక మనం అడిగితే, ఆ పరమాత్ముని గనక అడిగితే, పరమేశ్వరుణ్ణి అడిగితే, అదే రోజు కాకపోయినా మరుసటి రోజు కాకపోయినా మనం రోజు అలా అడుగుతూ ఉంటే మనకి ఎప్పుడో ఒకసారి అలా వెలుగుతుందండి. ఇంకా వీడు తరగడం మొదలెడతాడు, ఈయన పెరగడం మొదలెడతాడు, మన పరిస్థితి మెరుగుపడుతుంది, మారుతుంది. చూడండి కావాల్సింది. ఓకే, సో అది ఈ మనసు యొక్క చంచలత్వం, అది ఒక కోతి. ఆ కోతిని కట్టేయడానికి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఇప్పుడు ఇక్కడ అర్జునుడు అడుగుతాడనమాట, సరే కృష్ణ ఇంత చెప్తున్నావు, నువ్వే చెప్పావు ఈ మనసు ఒక కోతి అనేసి. అవును, నా వల్ల కావటం లేదే, నాకు నువ్వు చెప్పిందంతా వింటుంటే అంతా అర్థమవుతుంది, చెయ్యాలని ఉంది, కానీ కావటం లేదే, నాకు ఇంకా యుద్ధానికి వెళ్ళేదని కావటం లేదే, నా మనసు ఒప్పుకోవటం లేదే, ఇటుపక్క బుర్రనే ఎక్కువ పనిచేస్తుంది, నువ్వు చెప్పినా కూడా నేనేం చేయాలి? అప్పుడు భగవంతుడు మనకి యోగాని ఇంట్రడ్యూస్ చేశారు ఇక్కడ. ఇప్పుడు ఆ యోగా అంటే ఏందో చెప్తారు, మనం వింటాం. సంస్కృతంలో యోగాని యుజ్ అంటారంట. అంటే యూనియన్, అంటే ఆత్మ పరమాత్మ రెండు కలిసేదాన్ని యోగా అంటారనేసి వేదంలో చెప్తుంది. సంస్కృతంలో యుజ్ అని అంటారు. సో ద యూనియన్ బిట్వీన్ ద ఇండివిజువల్ కాన్షియస్నెస్ అండ్ ద సుప్రీం కాన్షియస్నెస్, ఆత్మ పరమాత్మ రెండు కలిసేదాన్ని, ఆ యూనియన్ నే యోగా అని అంటారు. అంటే ఇప్పటిదాకా మనం ఏమనుకున్నామండి, యోగా అంటే ఇది, లేకపోతే ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, వాయు దిగ్బంధనం, లేకపోతే ఎక్సర్సైజులు చేయడం, రైట్, ఇదే కదండి. లేకపోతే చూడో దర్బార్ చలో హరిద్వార్, హిమాలయాలకు వెళ్ళి నేను ముక్కు మూసుకొని జపం చేసుకుంటాను, యోగ నిద్రలో ఉంటాను, ఇదే కదండి మనకి చెప్పింది. మన యోగా అంటే మనకు తెలిసిన యోగా అదే. లేదంటే మన బాబా రామ్దేవ్ గారు పాపం, ఆయన పతాంజలి అంత పవిత్రమైన దీన్ని చెప్తున్నారు. నిజంగా ఆయన ఎంత పుణ్యాత్మలో, నిజంగా ఆయన చెప్పే తత్వం మనకి అర్థం కాలేదు. నాకు తెలిసి నాకు ఫస్ట్ నాకు అది అర్థం కాలేదు. ఏంటంటే ఆయన పతాంజలి అనే ఒక పెద్ద, అది ఒక శాస్త్రం అండి. ఆ శాస్త్రంలో ఆయన ఏం చెప్తున్నారంటే మొత్తం ఆరోగ్యానికి సంబంధించిన ఇదంతా చెప్తూ, దాంట్లో మీరు ఈ యోగా యొక్క ఈ వ్యాయామాలు చేయండి, ఇలా చేయండి అని చెప్తారు. మనం ఏం చెప్తున్నాము, నాకు డయాబెటీస్ ఉంది, నేను ఏ రకమైన యోగా చేయాలి,
నాకు ఇంకో ఏదైనా ప్రాబ్లం ఉంది, థైరాయిడ్ ఉంది, లేకపోతే బీపీ ఉంది, దానికి ఏం చేయాలి? అది యోగా అంటే అది యోగా కాదని చెప్పను. అది యోగాలో ఒక భాగము. వ్యాయామము, ఈ ప్రాణాయామము ఇవన్నీ కూడా ఒక భాగము. అది ఏం భాగము అది కూడా కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తాడనమాట. అష్టాంగ యోగం అది వస్తుంది, చూద్దాం. చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ అండి ఇది. ఈ యొక్క స్లైడ్ దయచేసి ఓపికగా వినండి. ఇది 1 2 3 4 5 5 ఫ్లోర్స్ అండి. ఒక అపార్ట్మెంట్ ఉంది. 5 ఏమంటారు అపార్ట్మెంట్ లో 5 ఇది ఫ్లోర్స్, ఒక్కొక్క ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ సకామ కర్మ. ఇది యోగా యొక్క ప్రాక్టీసెస్ అన్నమాట. యోగా చేయడంలో మనం ఆ ఎక్సర్సైజెస్ లో ఫస్ట్ మనం చేసేది ఏంటంటే సకామ కర్మ. నేనేం చెప్పానండి, యోగా అంటే మళ్ళీ ఈ ఒక్క యోగా మాత్రమే కాదు. యోగా అంటే భగవంతుడు ఆత్మ పరమాత్మ రెండు దగ్గర అవ్వడానికి యోగా అంటాం. సో మనం సకామ కర్మలో ఏం చేస్తామండి మీకు తెలుసు కదా, మనం ముందు మాట్లాడుకుందాం. మన కోరికల్ని నెరవేర్చుకునే దానికి పూజలు చేయడం మంచిదే, చాలా మంచిది. ఏం దాంట్లో తప్పే ఉందండి. మనిషిగా పుట్టిన తర్వాత కొన్ని కోరికలు ఉంటాయి, దాన్ని తీర్చుకుంటాం, తప్పేం లేదు. ఆ దేవుని కదా అడుగుతున్నాం, చాలా మంచిది. సో మనం అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ముఖ్యమైన ఒక ఫార్ములా మర్చిపోతున్నాం. ఈ సకామ కర్మలో మనం చేస్తున్నప్పుడు మనం కర్మ చేస్తున్నాము అంటే దేవుడికి అర్పించడం, లేకపోతే ఏమంటారు దాన్ని సత్యనారాయణ వ్రతం చేస్తాము. దేనికి చేస్తాము? ఏదో ఒక ఫలితాన్ని ఆశిస్తాం. ఏదో ఒక ఫలితం ఆశిస్తాం, వస్తుంది, తప్పకుండా వస్తుంది. భక్తితో చేస్తే తప్పకుండా వచ్చే తీరుతుంది. సో ఇప్పుడు మనం సకామ కర్మలో ఏం చేస్తున్నాం అంటే మన కోరికల్ని ఇచ్చేసి మనం కర్మ చేస్తున్నాం, దానికి ఫలితాలు వస్తుంది, సంతోషిస్తాం. మళ్ళీ కేర్ఫుల్ గా వాడుతున్నాను నేను పదం, సంతోషిస్తున్నాం అంటే అర్థమైంది అది శాశ్వతం కాదు, కొద్ది రోజులు ఉంటుంది, ఆ తర్వాత పోతుంది. మీరే గమనించండి, అవును కదా. సో ఇక్కడ అర్థం ఏంది, అది ఫస్ట్ సకామ కర్మలో మంచిదే చేయడం, కానీ అది శాశ్వతంగా ఉండదు. రెండోది మన యొక్క దృష్టి, మనం ఏమి ఫైనల్ గా అచీవ్ చేయాలనుకుంటున్నామో ఆ గోల్ అది అచీవ్ చేయలేము. కానీ ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఇది ఉందన్నమాట సకామ కర్మ. ఇంకొద్దిగా పైనకి ఎదిగాడు, సెకండ్ ఫ్లోర్కి వచ్చాడు, నిష్కామ కర్మ. ఇది మనను ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ 2 రకాల విధులు చెయ్యవలెను మనం మాట్లాడుకుందాం. ఏమిది? ఒకటి దేహానికి, ఒకటి పరమాత్మకి, మన ఆత్మకి. ఈ 2 చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ ఫస్ట్ దానికి ఏంటి, పూజలు చేశాడు. భగవంతుడికి పూజలు హోమాలు ఇవన్నీ చేసుకున్నాడు, దానికి ఫలితం వచ్చింది, బాగుంది. రెండోది కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు 2వ 3వ అధ్యాయంలో, నీ విధులను నువ్వు నిర్వర్తించు, అలానే ఒక పక్క నన్ను కూడా మనసులో పెట్టుకోనుండు. నిష్కామ కర్మయోగం. నిష్కామ కర్మయోగంలో ఈ 2 చేస్తున్నాడు. కానీ ఏమైంది, కొన్ని బంధాలని పెంచుకున్నాడు. నేను ఆఫీస్లో ఇంత కష్టపడి పనిచేస్తున్నాను, నాకు ప్రమోషన్ వస్తుందా? నేను ఇంత కష్టపడి ఇన్వెస్ట్ చేశాను, దీని మీద పెట్టుబడి పెట్టాను, నాకు దాంట్లో లాభాలు వస్తున్నాయా? తప్పు లేదు, మళ్ళీ తప్పు లేదు. దీంట్లో ఏమంటున్నాడంటే మనం చదివాం కదా సన్యాసాలలో, పెట్టుకోవద్దు, వదిలే, అదంతా వదిలే అంటున్నారు కదా. కష్టం, వదిలేయండి. ఇప్పుడు దాన్ని మాట వద్దు. నిష్కామ కర్మంలో 2 చేయమన్నారు ఆయన ఒక్కసారిగా పిహెచ్డి సబ్జెక్ట్ చెప్పేస్తే ఎలాగండి, ఫిలాసఫీ అంతా ఇదంతా. సో మెల్లమెల్లగా వస్తున్నాడు, ఎల్కేజీ 10th క్లాసు, కాలేజ్ డిగ్రీ, ఆ తర్వాత పై చదువులు, ఇలా ఒక్కొక్క బిట్టుగా వస్తున్నారు ఆయన. సో నిష్కామ కర్మలో ఇది చెప్పారు, మన విధులు మనం చేయాలి, 2 రకాల విధులు. సో ఇక్కడ ఇలా ఉండడం వల్ల ఎంత ఫలితాలు దక్కాలో అంతే దక్కుతుంది. మూడవది జ్ఞానయోగం గురించి మాట్లాడాం. అంటే జ్ఞానాన్ని పెంచుకోవడం. జ్ఞానం వచ్చేసరికి ఏమవుతుందండి, ఆయనకి పరబ్రహ్మం ఎక్కడ ఉంటుంది, దేవుడంతా ఒక్కరే, మంచిదే. దేవుడు ఒక పరబ్రహ్మం, ఒక దీపం, మంచిదే. దేవుళ్ళో కలిసిపోవాలి, మంచిదే. ఎలా చేయాలి? ముక్కు మూసుకొని తపస్సు చేయాలి,
మంచిదే, మనం చేయగలమా? ఒకసారి ఆలోచించండి. అంతా చెప్పడం బాగానే ఉంది, మనం చేయగలమా? ఇక్కడ అతను బ్రహ్మాన్ని చూస్తున్నాడు. అంటే అతని దేహం ఏందో అతనికి తెలుసు, లోపలుండే ఆత్మ తెలుసు, పరబ్రహ్మం తెలుసు. ఈ ఆత్మని పరబ్రహ్మంలో నన్ను కలిపేసుకోరు ఆయన అనేసి అంటున్నాడు ఆయన. ఆ మేళనం, మర్జింగ్, అది జ్ఞానయోగం. సో అక్కడ ఆత్మ ఇంకా పైకి వెళ్ళాడు, 4వ ఫ్లోర్కి వచ్చాడు. 4వ ఫ్లోర్కి వచ్చేసరికి అక్కడ అష్టాంగ యోగము. నెక్స్ట్ ఇంకా ప్రమోషన్ వచ్చింది అతనికి. సకామ, నిష్కామ, జ్ఞాన, అష్టాంగ. అష్టాంగ దగ్గరికి వచ్చేసరికి ఆధ్యాత్మిక శక్తులు వస్తాయి అతనికి. ఏమండి మీరు మనం చాలా సినిమాలు చూస్తున్నాం కదండి. ఏంటి అంతా కూర్చొని ఆ భగవంతుడిని తలుచుకుంటూ ఎన్నో వ్యాయామాలు అన్నీ చేసి కళ్ళు మూసుకొని భూమి మీద నుంచి ఇలా లేవడం, కళ్ళు మూసుకొని దీంతో తపశ్శక్తితో ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం, ఇంకో చోటికి టింగ్ అనేసి మాయమయ్యి, ఇలాంటి యొక్క ఆధ్యాత్మిక భయంకరమైన శక్తులన్నీ వస్తాయి అతనికి అష్టాంగ యోగంలో. మిస్టిక్ పవర్స్ అంటాం మనం ఇంగ్లీష్లో, అదన్నీ వస్తాయి. మనం చేయగలం అంటే చూస్తారుగా. ఇప్పుడు ఈ రోజు అష్టాంగ యోగం కదా మనం డిస్కస్ చేసేది. ఈ రోజు మనం 4వ మెట్టు దగ్గరికి వచ్చి 5వ మెట్టు ఇంట్రొడ్యూస్ చేస్తాడు కృష్ణ పరమాత్మ మన అర్జునుడికి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రోజు మనం మాట్లాడేది ఈ అష్టాంగ యోగం. ఎందుకంటే మనం సకామ కర్మ మాట్లాడుకున్నాం, నిష్కామ కర్మ మాట్లాడుకున్నాం, జ్ఞాన యోగం గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజు మన అష్టాంగ ఈ 4 మెట్లు అయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ అంటాడు, ఇప్పుడు నీకేది ఇష్టం నాయన, నీకేది బాగుంది అని అడుగుతాడు. మీరే ఆన్సర్. సో లాస్ట్ ఇది 5వ ఫ్లోర్లో భక్తి యోగం. ఇప్పుడు మీకు ఉదాహరణ ఒక 2 ఇస్తాను, మీకు అర్థమవుతుంది. ఒకటి నేనేం చెప్పానండి, అందుకే కావాలని 5 ఫ్లోర్ల అపార్ట్మెంట్ అని చెప్పాను. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారండి, వెళ్ళి తొంగి చూశాడు కిటికీల నుంచి. పక్కన ఉండే ఇళ్ళుతోనే కనపడతాయి, ఇంకా పక్కన ఉండేది ఇంకా దాని పక్కన ఉండే ఇల్లు కనపడవు, ఏమీ కనపడవు. సో అతనికి కొరత ఏర్పడింది. అబ్బా ఇంకొద్దిగా పైన వెళ్తే బాగుంటుందేమో, కొద్ది గాలి వస్తుందేమో, వెలుతురు వస్తుందేమో అని 2nd ఫ్లోర్కి వెళ్ళాడు. 2nd ఫ్లోర్ నుంచి చూస్తున్నాడు. ఆహా పక్కన ఇల్లు ఉన్నాయన్నమాట, చెట్లు బాగున్నాయి, మంచి గాలి వస్తుంది, బాగుంది, వెలుతురు ఉంది. కానీ ఎందుకో మన ఏదో ఆ పక్కన ఉండే షాపింగ్ మాల్స్ అదంతా కూడా కనబడితే కొద్దిగా పెద్ద వ్యూ, పెనోరమిక్ వ్యూ అంటాం మనం ఇంగ్లీష్లో. అంత పెద్ద దూరంగా అన్ని కనపడుతుంటే చాలా బాగుంటుంది, పొలాలు అదంతా అనేసి 3వ ఫ్లోర్కి వెళ్ళాడు. 3వ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అది కూడా బాగా అంతా కనపడింది. కానీ అతనికి ఏదో కొరత ఏంటంటే, బా ఎంతైనా కూడా ఇంకొద్దిగా పైన పెడితే అసలు ఏమన్నా ఏరోప్లేన్ రావడం పోవడం అదంతా కనపడడం, కరెంటు ఒకవేళ గాలిపోయి కరెంటు లేకపోయినా కూడా మంచి గాలి వీస్తూ ప్రశాంతంగా బాల్కనీలో కూర్చుంటే అంత హైదరాబాద్ మొత్తం కనబడుతుంది అనేసి 4వ ఫ్లోర్కి వెళ్ళాడు. ఇక అతనికి ఇదైపోయింది, ఎంతైనా కూడా పెంట్ హౌస్కి వెళ్ళిపోదాం, పెంట్ హౌస్ లో కూర్చుంటే మొత్తం దేశం అంతా మనం కాళ్ళు కింద పెట్టుకుంటే మొత్తం దేశం అంతా మన కాళ్ళ కిందనే ఉన్నట్టు కనబడుతుంది, ప్రశాంతంగా ఉంటుంది అనేసి లాస్ట్ పెంట్ హౌస్కి వెళ్ళిపోయాడు. అదే భక్తి యోగం. లాస్ట్ పై నుంచి చూడడం, ఇంకా దానిపైన ఇంక లేదు, వెళ్ళిపోవడం. ఇప్పుడు మీరు చెప్పండి, నిచ్చెన ఒక్కొక్కటిగా ఎక్కుకుంటూ పైనకి వెళతారా, లేదంటే ఆ అపార్ట్మెంట్ లో ఉండే ఎలివేటర్ లిఫ్ట్ ని వాడుకొని డైరెక్ట్ గా 5th ఫ్లోర్కి వెళ్తారా? మీకు వదిలేస్తాను. ఇక్కడ ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పి నేను నెక్స్ట్ సెక్షన్కి వెళ్తాను. ఒక కానిస్టేబుల్ వాళ్ళ కొడుకుని వాళ్ళ పెద్ద బాస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఐపీఎస్ అంటారు కదా, వాడిని చేయాలనుకున్నాడు. పాపం ఏం చేస్తాడండి ఒక కానిస్టేబుల్, అతన్ని రేపు బాగా చదవరా అని అంటాడు. వాడు ఏదో డిగ్రీ చదివి బీకామ్ అలాంటి చదివి తర్వాత ఒక ఎస్ఐ ట్రైనింగ్కి వెళ్తాడు, ఎస్ఐ అవుతాడు, లేకపోతే హెడ్ కానిస్టేబుల్ అవుతాడు, ఎస్ఐ అవుతాడు, సర్కిల్ ఇన్స్పెక్టర్ అవుతాడు, తర్వాత ఇంకొక ఏఎస్పీ అవుతాడు, డిఎస్పీ అవుతాడు, అప్పుడు ఎస్పీ అవుతాడు. ఓ 20 సంవత్సరాలు అయిన తర్వాత 15 సంవత్సరాలు అయిన తర్వాత ఎస్పీ అవుతాడు. ఇంకొక కానిస్టేబుల్ సేమ్ అదే ఉద్దేశంతో కొద్దిగా తెలివితేటలు యూజ్ చేసి, ఇలా కాదు, మా అబ్బాయి డిగ్రీ అయింది, బీకామే అయింది, వాడిని బాగా కష్టపడి ప్రిపేర్ చేసి ఐపీఎస్ సివిల్ సర్వీసెస్ క్లాస్ 1 ఎగ్జామినేషన్ రాయిపించి
డైరెక్ట్ గా 1 సంవత్సరం లోపల ట్రైనింగ్ తీసుకొని ఐపీఎస్ ఆఫీసర్ అయిపోతాడు. ఏది మీకు కావాలి? సకామ కర్మ చేసుకుంటూ దానిపైన ప్రమోషన్ ఇచ్చి నిష్కామ కర్మకి వెళ్ళి అక్కడి నుంచి జ్ఞాన యోగానికి వెళ్ళి అక్కడ మళ్ళీ అష్టాంగ యోగం ప్రాక్టీస్ చేసి భక్తి యోగానికి వస్తారా? అదే లాస్ట్ ఇంకా. లేదంటే డైరెక్ట్ గా భక్తి యోగానికి వెళ్ళే మార్గం ఉంది, వెళ్ళగలరా అంటే అది వెళ్ళాలంటే ఫస్ట్ అష్టాంగ యోగం కూడా తెలుసుకోవాలి కదా. తెలుసుకుంటే కదా మనకి కష్ట సుఖాలు అన్ని తెలిసేది. అప్పుడు అమ్మ బాబాయ్ నాకు వద్దురా బాబు, నేను డైరెక్ట్ గా అక్కడికి వెళ్తాను అని అనుకోవచ్చు. సో కృష్ణుడు ఈ ఆప్షన్ ఇచ్చాడు అన్నమాట అర్జునుడికి. సో మనం ముందెళ్లే ముందు ఇప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మన జీవిత గమ్యం ఏమి కావాలని మనం అనుకుంటే దానికి తగ్గ రోల్ మనకి భగవంతుడు ఇస్తాడు. అంటే మనం ఐపీఎస్ పెద్ద ఆఫీసర్ అవ్వాలనుకుంటే మనకి ఐపీఎస్ రోల్ అదే అలాంటిదే ఇస్తాడు. లేదు ఒక్కొక్కటిగా చేయాలనుకుంటే దాన్ని తగ్గగా ఇస్తాడు మనకి. సో అది మన మీద ఆధారపడింది, మనం సెలెక్ట్ చేసుకునే దాని మీద ఉంది. కాకపోతే దానికి కావాల్సిన నాలెడ్జ్ అదంతా కూడా ఇప్పుడు భగవంతుడు మనకి ఇస్తున్నాడు. అర్జునుడికి చెప్పే దీంట్లో దాన్ని పక్కన పెట్టుకొని మనకి చెప్తున్నాడు అన్నమాట. సో ఇప్పుడు మనం అష్టాంగ యోగానికి వస్తామండి. ఏంటిది? దీన్ని నేను చెప్పాను కదండి, ఉత్తరాంధ్రలో హఠ్ యోగా అని అంటారట. ఈ అష్టాంగ యోగంలో మనకి ఫిజికల్ అండ్ మెంటల్, అంటే శారీరకంగా మనం కష్టపడి పని చేసేది, మానసికంగా అంటే మనం మెంటల్ గా పనిచేసేది, 2 రకాలు ఉంటాయి అన్నమాట దీంట్లో. కృష్ణ పరమాత్ముడు ఆయనకి ఏం చెప్తున్నారంటే అర్జునుడికి, అర్జున ఈ అష్టాంగ యోగం ఎలా చేయాలంటే ఎప్పుడూ ఒక సరి అయిన ఒక స్థలంలో కూర్చోవాలి, ఒక ప్రదేశంలో సరి అయిన ప్రదేశంలో కూర్చోవాలి. ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం, చైర్ మీద కూర్చోవడం, బల్ల మీద కూర్చోవడం ఇలాంటిదంతా చేయకూడదు. మళ్ళీ చెప్తున్నానండి, ఇది కూడా ఒక యోగమే. ముందు నేను చెప్పిన విధంగా నిష్కామ కర్మ, జ్ఞాన యోగం ఇదంతా చేస్తున్నాం, అలాంటి యోగమే ఇది కూడా అష్టాంగ యోగం. ఈ యోగం కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి విశిదంగా చాలా డీటెయిల్డ్ గా అది ఎలా చేయాలి, ఏం చేయాలి, చేస్తే ఏమవుతుంది అదంతా కూడా ఇప్పుడు చెప్తున్నారు. వినండి. ఆఖరికి ఆయన ఏం చెప్తారో చూడండి తమాషా. మధ్యలో అర్జునుడు ఏం అడుగుతాడో చూడండి. సో ఒక సరి అయిన చోటు ఎంచుకొని దాంట్లో కాస్త గడ్డి, కుసగ్రాస్ అంటారంట, అంటే మన దర్బలు అంటాం చూడండి, అలాంటిది తెచ్చుకొని ఆ జింక చర్మం అది మరీ మందంగా ఉండకూడదు, కొద్దిగా పల్చగా ఉండేట్టు జింక చర్మం తీసుకొని దాని మీద కూర్చొని ఈ యొక్క ఆసనాలు ఇది చెయ్యాలి. ఫస్ట్ అది చెప్పారనమాట ఏం కావాలనేది అష్టాంగ యోగానికి. మనం ఇప్పుడు మోడర్న్ కదండి, అంత మ్యాట్, యోగా మ్యాట్ వచ్చింది మనకి, రైట్? సో ఈ అష్టాంగ యోగం ఎలా మనకి మీకు తెలుసు, ఇదంతా నేను చెప్పాల్సిన అవసరం లేదు. సూర్య నమస్కారాలు అన్ని చేస్తున్నాం కదా, అది కూడా అష్టాంగ యోగంలోనే వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం ఈ అష్టాంగ యోగంలో పరమాత్ముడు ఈ ఏం చేయాలి, రెండోది దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, కష్టాలు ఏంటి, ఇదంతా కూడా చెప్తారు. ఒక్కసారి వింటామండి. సమం కాయ శిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. ఇది రెండు ఒకదాని వెనకే ఉంది. ఆయన కృష్ణ పరమాత్మ రెండు కలిసే చెప్పాడు కాబట్టి అది రెండు విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తః యుక్త ఆసేత మత్పరః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే గీతాచార్యులు, నేను చెప్పాను కదా ఫస్ట్ ఒక ఆసనం, ఇది జింక చర్మం అలాంటిది వేసుకొని దాని మీద మనం కూర్చున్నప్పుడు మన శరీరము, మన మెడ కరెక్ట్ గా ఇలా స్ట్రైట్ గా ఉండాలి. ఇలా వంగి ఉండడం అలా అంతా చెయ్యకూడదు. మీరు అనుకుంటారు ఈరోజు ఏంటి మనకి ఏమన్నా యోగా చెప్తున్నారా ఏందనేసి. లేదండి, ఆయన ఏం చెప్పారో అర్జునుడికి అది చెప్తున్నారు. సో
మన శరీరము స్ట్రైట్ గా ఉండాలి, ఇలాగా ఉండి మన దృష్టి మన ముక్కు కొసాన చూడాలి. అది ఆయన చెప్పింది. సంప్రేక్ష్య నాసికాగ్రం అంటే నేను అర్థం చేసుకున్నట్టు కింద ఇది ఉంది కదా, మన దృష్టి కరెక్ట్ గా ఈ ముక్కుని ఇలా చూస్తూ స్ట్రైట్ గా స్టిఫ్ గా కూర్చోవాలి. ఊరికే ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు డింగ్ డింగ్ ఇలా ఊగుతూ ఉంటాం చూడండి, ఇలా అంతా చేయకూడదు. ఒకే దీంట్లో స్టిఫ్ గా అలా కూర్చొని ఉండాలి. అలా కూర్చున్న తర్వాత రెండో దీంట్లో ఏం చెప్పారు శ్లోకంలో, ధ్యాన యోగం అంటే ప్రశాంతంగా మన యొక్క మనస్సుని అదుపులో పెట్టేదానికి ప్రయత్నిస్తూ భయరహితుడవై, ఎలాంటి భయము ఎలాంటి ఉద్రేకము ఎలాంటిది లేకుండా నా మీదనే ధ్యానిస్తూ ఉండాలి అని చెప్పారు ఈ 2 శ్లోకాల్లో. ఇది చెప్పాను కానీ ఇక్కడ ఇంకొకటి చెప్పారు, అది చెప్తే మనకు అర్థమైపోతుంది మనం దీనికి అర్హులం కాదు అని. ఇంకొకటి ఉంది చూడండి అక్కడ మధ్యలో, ఈ 2వ శ్లోకం ఇక్కడ, ఈ 2వ శ్లోకంలో 2వ లైన్లో ఉంది చూడండి. ఇక్కడ ఇది నేను చూపిస్తున్నాను. ఇక్కడ బ్రహ్మచర్యం కంపల్సరీ బ్రహ్మచర్యంలోనే ఉండాలి, అదే పాటించాలి. అప్పుడు మీకు ఒక సందేహం వస్తుంది, స్వామి హనుమ కృష్ణ పరమాత్ముడు వాళ్ళిద్దరూ బ్రహ్మచారులు కాదు కదా, మరి వాళ్ళు ఎలా చేశారు అష్టాంగ యోగం కూడా అనేసి అనిపిస్తుంది. మీకు తెలుసు వాళ్ళు కృష్ణ పరమాత్ముడు అస్కలిత బ్రహ్మచారి తెలుసు మనకి, అందుకే నెమలిక పెట్టుకున్నాడు. మార్నింగ్ మనం విన్నాం. ఆంజనేయ స్వామి హనుమ మీకు అది కూడా తెలిసే ఉంటుంది. సూర్యుడి కుమారి ఆయన పుత్రిక ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు దేనికి, ఒక యాగము యొక్క హోమము చేసేదానికి మాత్రమే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఎలాంటి సంబంధం పెట్టుకోలేదు, వచ్చేసారు. సో అంత బ్రహ్మచర్యం తీసుకుంటేనే అష్టాంగ యోగం చేయాలి. మీకు ఇక్కడే అర్థమైపోయింది మన ఎలిజిబిలిటీ ఉందా. ఇక్కడ ఎలిజిబిలిటీస్ చెప్తున్నారు కృష్ణ పరమాత్మ కూడా మన అర్జునుడికి. ఇక లాస్ట్ లో ఏం చెప్తున్నారంటే దీనికి సంబంధించి, యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యేతత్ ఆత్మన్యేవ వశం నయేత్. మీకు అర్థం ఏంటుంది అది వినగానే? మనం ముందు మాట్లాడుకున్నాం అనుకోండి, ఇది కోతి, ఈ కోతిని కట్టి పడేయాలి. అది ఉంటుందా ఒక చోట? ఉండదు కదా. మనం కళ్ళు మూసుకొని అలా మూసుకుంటే చాలు, ప్రపంచంలో లేని విషయాలు కూడా మనం బయటకు వచ్చేస్తుంది. ఇలా వస్తుంది అయినా కూడా నువ్వు అది పోతుంటే పట్టుకో, మళ్ళీ పట్టుకోదాన్ని, పట్టుకొని తీసుకురా, కూర్చోబెట్టు. ఇలానే ప్రాక్టీస్ చేయాలి. చేసి 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 ఆఖరికి దాన్ని అదుపులో తీసుకొని నా మీద చెయ్యి, నా మీదనే దృష్టి పెట్టు అని చెప్తున్నారు. ఇది మెంటల్, అంటే మన మనసుకు సంబంధించిన ఇది. ఇలా గనక చేస్తేనే అష్టాంగ యోగం ఫస్ట్ స్టెప్ పాస్ అయినట్టు. ఈ యొక్క క్వాలిటీస్ ఉంటేనే. సరేనండి? సో ఇలా చేయడం వల్ల, ఈ ప్రాక్టీస్ ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, మన ఆలోచనలన్నీ సక్రమంగా ఉంటుంది. రెండోది, భౌతిక కోరికలు రావు. ఇలా గనక చేస్తే, ఇదే పద్ధతిలో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అన్ని పాస్ అయ్యి ఇలా చేస్తే, మనసుని అదుపులో తీసుకొని ధ్యానం చేస్తే ఎలాంటి భౌతిక కోరికలు ఉండవు. తరువాత పూర్తి బ్రహ్మచర్యం పాటించాలి. ఇంకా వాళ్ళకి బ్రహ్మచర్యం మీదనే ఉంటుంది దృష్టి, వేరే దాని మీద దృష్టి ఉండకూడదు. ఆఖరికి ఎలా ఉండాలంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఎక్కడ గాలి లేని ప్రదేశంలో దీపం ఎలా వెలుగుతూ ఉంటుందో అలా ఉండాలి మన మనసు అంటారు. వామ్మో, చాలా కష్టం అది. అలా ఉండాలి. ఆఖరికి మన యొక్క అలవాట్లని నియంత్రించుకోవాలి, క్రమబద్ధం చేయాలి. ఇలా చేస్తేనే మానసికంగా మనం అష్టాంగ యోగానికి అర్హులం.
ఇది యాక్చువల్ పద్ధతి చేసేది అనేసి అర్జునుడికి చెప్తున్నాడు. ఇప్పుడు లాస్ట్ లో ఇంకొక మాట అంటాడు. అక్కడి నుంచి అర్జునుడు మాట్లాడేదని మొదలెడతాడు. ఏమంటున్నారంటే అష్టాంగ యోగం 8 దశలు ఉంటాయి ప్రక్రియ. మన సూర్య నమస్కారంలో 12 ఉంటాయి కదండి, 12 భంగిమలు. అలాగా అష్టాంగ యోగం 8 దశల వారీగా మనం చేస్తారనమాట. వాడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? యమ నియమ అంటే మన యొక్క బాహ్య ఆంతరిక క్రమశిక్షణను చేయడం అనమాట. దీని మీద ఎక్కువ మనం డిస్కషన్ వద్దు, బట్ ఏదో నాకు అర్థమైంది మీకు చెప్తున్నాను. మూడోది ఆసనం. మనకు తెలుసు ఎన్నో రకాల భంగిమలతో ఎన్నో రకాల ఆసనాలు చేస్తూ ఉండాలి, అది మూడోది. నాలుగోది ప్రాణాయామం. ప్రాణాయామం అంటే మీకు తెలుసు, ప్రాణాయామం మనం చేస్తాం కదా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. అది ప్రాణాయామం ఎందుకు చేస్తామంటే ఇక్కడ ఒక్కటేనండి, సహజంగా మనం గనక ఒక మెడిటేషన్ అనేది చేస్తాం కదా, మెడిటేషన్ చేసేటప్పుడు ఒకే ఒక క్వశ్చన్, అందరికీ ఒకే ప్రశ్న వస్తుంది, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం అనేసి. అది కాన్సన్ట్రేషన్ ఎలా వస్తుందంటే ఒకటే, మన యొక్క ఊపిరి మీద కనుక మన దృష్టి కనుక పెట్టుకుంటే ఫస్ట్ బలంగా తీసుకోవాలి ఊపిరి అని తీసుకుంటాం కదండి. ఆ బలంగా తీసుకునే ఊపిరి కొద్దిసేపు అయిన తర్వాత దాని మీదనే దృష్టి పెట్టారనుకోండి, మెల్ల తక్కువ అయిపోతుంది. ఆ సౌండ్ రాదు, ఏమీ రాదు, అసలు ఆ హెవీనెస్ ఉండదు, తేలిగ్గా గాలి లోపలికి వెళ్తుంటుంది, వస్తుంది. దాని మీదనే దృష్టి పెట్టండి, ఆటోమేటిక్ గా మీ మనసు కోతిలాగా అక్కడ ఇక్కడ వెళ్ళదు. అంటే మీ యొక్క ఆత్మ జ్యోతి, మీ యొక్క ఆత్మని అది అలా కాపాడుతుంది. ఆ దీపాన్ని ఊరికి అటు ఇటు జరగదు, అలా కాపాడుతుంది. అది ప్రాణాయామం అంటే. రెండోది ప్రత్యాహారం. అంటే మెల్లమెల్లగా మన యొక్క ఇంద్రియాలన్నిటినీ అదుపులో తీసుకొని, ఒకవేళ చీమొచ్చి కుట్టినా లేకపోతే ఫోన్ రింగ్ అయినా ఏమి మనకు తెలుస్తుంది, కానీ దాని గురించి మనం పట్టించుకోకుండా అలా ఉంటారన్నమాట. తర్వాత ధారణ, ధ్యానం, తర్వాత సమాధి. ధారణ అంటే కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత, అలా ఉండడం. ఈ యొక్క 8 దశలు ప్రక్రియని ఆయన క్లియర్ గా వర్ణిస్తారనమాట అష్టాంగ యోగంలో. ఇదన్నీ విన్నారండి. ఇప్పుడు మీరేమంటారు? చాలా కన్ఫ్యూజ్ అయ్యారు కదా. ఓరి నాయన, ఈ అష్టాంగ యోగం మనం ఎప్పుడు చేయాలి? మనకి ఇప్పుడు ఉండే టైంకి మనం ఎప్పుడు చేయాలి? పొద్దున్న లేస్తే పరిగెత్తాలి మనం, లేదంటే మనకి మరి పనులు లేవా? ఇది చేయాలా? ఇది చేసాలని వీలవుతుందా? ఒకవేళ చేసినా కూడా మధ్యలో ఆపేస్తే అన్ని పోతుందా? దీని ఫలితం పోతుందా అని నేను అడగటం లేదు, అర్జునుడు అడిగాడు. ఎప్పుడు? 5 సంవత్సరాల క్రితం అర్జునుడు ఈ కృష్ణ పరమాత్మ ఇక్కడ దాకా మాట్లాడిన తర్వాత ఇప్పుడు అర్జునుడు మాట్లాడతాడు. వామ్మో, ఇదేం తలకాయ నొప్పి, అదిగోండి అడుగుతున్నాడు చూడండి, ఇక్కడ వినండి. చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఆయన అంటున్నారు అర్జునుడు, నేను ఒక బాణం వేసి ఇటు ఇటు కొట్టుకుపోతుండే గాలిని ఇటు తిప్పిస్తాను. గాలిని, నాకు ఆ శక్తి ఉంది, నీకు తెలుసు. ఆ గాలిని నేను తిప్పుతానేమో కానీ నా లోపల ఉండే గాలిని నేను ఎలా ఆపేది, దాన్ని ఎలా నియంత్రించేది, ఈ పిచ్చి మనసుని ఎలా కంట్రోల్ చేసేది? నువ్వు ఇంత చెప్తున్నారు, ఇన్ని నియమాలు చెప్తున్నావు, పైగా బ్రహ్మచారి అంటున్నావు. ఎప్పుడో ఒకసారి నాకు మనసు వస్తుంది కదా, నేను ఒక మగవాడినే, నేను ఒక మనిషినే, నాకు కొద్దిగా ఇది ఉంటుంది, ఇంద్రియాలు ఉంటాయి, నాకు ధర్మపత్ని ఉంది, ఆవిడ కామపత్ని కాకపోయినా కూడా ఇంద్రియాలను ఎలాగ ఇచ్చేసుకోవాలి? ఇది ఏంటి ఈ తలకాయ నొప్పులంతా, ఇంత నియంత్రణ ఏంది, ఈ తలకాయ ఇదంతా ఏంది, ఇంత కష్టమైన ఇదంతా చెప్తున్నావు, ఇది వద్దు. కానీ నాకేదైనా షార్ట్ కట్ ఉంటే చెప్పవా? మనం ఎగ్జామ్ రాసేటప్పుడు అది ఏమంటారు, గైడ్ బుక్స్, అలాంటిది ఏమన్నా ఉంటే చెప్పు కృష్ణ, నా వల్ల కాదు ఇది అనేసి అర్జునుడు క్లియర్గా చెప్పేశాడు. మన కోసమే కదండి ఆయన అడిగింది. ఎంత బాగుంది, మనకు కూడా అదే కదా కావాలి. లేకపోతే ఈ అష్టాంగ యోగం మనం ఎక్కడవుతుందండి?
ఆయన చెప్పే నియంత్రణ, ఆయన చెప్పే నియమాలు, ఆయన చెప్పే క్వాలిఫికేషన్స్ మన దగ్గర లేవు, మనం సంపాదించుకోలేము. ఇంకా అదంతా చేసి ఇంకొకటి ఇంత కష్టపడి చేసి రాత్రింబౌళ్ళు చదివి IAS కి ఇక్కడ మీకు చాలా ముఖ్యమైనదండో, వస్తుంది అది కూడా. నేను ఇప్పుడే చెప్పను, అది తర్వాత చెప్తాను, నాకు ఉంది ఆ ఎగ్జాంపుల్ చెప్తామని. సో ఇంత కష్టపడి చేసి కూడా లాస్ట్ లో నేను ఏదైనా ఫెయిల్ అయిపోతే నా పరిస్థితి ఏంటి? నిరుత్సాహపడతాను. నాకు వద్దు కృష్ణ, నువ్వు నాకు ఏదైనా షార్ట్ కట్ ఉంటే చెప్పు అని అడుగుతున్నారు పాప అర్జునుడు. ఇక్కడ మనం ఈ యొక్క బొమ్మను చూడండి, చాలా బ్యూటిఫుల్ ఇది నిజంగా. ఏంటంటే నిన్న మన దేహాన్ని ఒక నగరానికి మనం పోల్చుకున్నాం కదండి. ఈరోజు మన దేహాన్ని ఒక రథాన్ని పోలుస్తున్నారు అన్నమాట. చూడండి, ఇక్కడ ముందర 5 గుర్రాలు ఉన్నాయి, అదే మన ఇంద్రియాలు. ఆ 5 గుర్రాలకి తాళ్ళు ఉన్నాయి, అదే మన బుద్ధి. అక్కడ కూర్చొని నడుపుతున్నాడు, అదే మన జ్ఞానం. వెనక కూర్చో ఉన్నాడు, అదే ఆత్మ. అంటే ఎలాగంటే ఆత్మ కూర్చొని చూస్తూ ఉంటుంది, ఎందుకంటే అంతే కదండి, ఈ ఆత్మ భౌతిక శరీరంలో ఉంది. ఈ భౌతిక శరీరానికే వచ్చిన తలకాయ నొప్పి అంతా ఈ భౌతిక శరీరంలోనే ఉండేది. మనస్సు, ఈ బుద్ధి, ఇదంతా దీనికే వస్తుంది ప్రాబ్లం అంతా. అందుకే ఇంత తలకాయ నొప్పులు. అది బాగా అర్థమయ్యేట్టు, నాటుకుపోయేట్టు ఫస్ట్ కిండర్ గార్డెన్ LKG నుండి పాపం కృష్ణ పరమాత్ముడు ట్రై చేస్తున్నాడు. అర్జునుడికి చెప్తున్నాడు, ఆ అర్జునుడు ఎంత పవిత్రంగా ఉన్నాడో, ఎంత మహానుభావుడో, మనకి రావాల్సిన సందేహాలన్నీ అతను అడిగి మనకి మేలు చేశాడు. ఆ భగవద్గీత వచ్చింది, మనం ఈరోజు చదివి విని అర్థం చేసుకొని దాన్ని కనుక మనం పాటిస్తే నిజంగా ధన్యులం అవుతాం. మన జీవితంలో, మన కార్యక్రమంలో, ప్రతి విషయంలోనూ సక్సెస్ఫుల్ గా ఉండి మనం ఆఖరికి మనకి ఏం కావాలో, మనకి ఎలాంటి జీవితం కావాలో మనం చూసుకుంటాం. సో ఇక్కడ చూస్తే ఈ యొక్క 5 సెన్సెస్, 5 మన ఇంద్రియాలని మన బుద్ధి నడుపుతూ ఉంటుంది. నేను చెప్పాను కదండి, అది తినొద్దు, ఇది తిను, అలా చెయ్యొద్దు, ఇలా చెయ్యొద్దు, ఈ దొంగతనం చేసేస్తే బాగుంటుందా, నో చెయ్యొద్దు. ఇది మన బుద్ధిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఏది? ఇది తెలివితేటలు మనకు ఉండేది. ఆ తెలివితేటలు కనుక బాగా పవర్ఫుల్ గా ఉందనుకోండి, ఈ బుద్ధిని కంట్రోల్ చేసి నో, ఈ చెడుని, ఈ విలన్ని పక్కన నెట్టేసి హీరోని తీసుకుని వచ్చి ఇంద్రియాలని అదుపులో పెట్టి గమ్యాన్ని కరెక్ట్ గా మనకు కావాల్సిన పద్ధతిలో చేరుస్తుంది ఈ ఆత్మని. అది సో ఇప్పుడు ఈ తెలివి, ఈ జ్ఞానం, ఇది ఎక్కడి నుంచి వస్తుందో భగవద్గీత వింటే, చదివితే, అర్థం చేసుకుంటే వచ్చును. దయచేసి మనం అందరం అర్థం చేసుకుంటాం. ఇది గనక మనకు అర్థమైతే మనకి ఇటు పక్క ఉండే ఈ విలన్ని తీసుకురాదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయండి. సహజంగా ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో మల్టీ టాస్కింగ్ అనేది ఒకటి ఉంది. అంటే బహువిధి ప్రజ్ఞ అన్నమాట. ఒకేసారి టకటక 4 పనులు చేయడం, ఇది చాలా మనకు అలవాటు. కృష్ణ పరమాత్ముడు దాన్ని అస్సలు ఒప్పుకోడు, అలా చెప్పలేదు. అది చెయ్యొద్దు, అలా చెయ్యొద్దు. ఎందుకు? ఉదాహరణకి వంటగదిలో ఎవరన్నా ఒకరు వంట వండుతున్నారు. వంట వండుతున్నప్పుడు ఆ పోపు అదంతా వేస్తుండేటప్పుడు పిల్లాడు ఏడుస్తున్నాడు. ఒరే ఏడవద్దురా, ఉండరా అనేసి ఒక పక్క టీవీలో న్యూస్ చెప్తున్నారు, బంగారు ధరలు తక్కువ అవుతున్నాయి. అమ్మమ్మ, సో అర్జెంట్గా ఇప్పుడు ప్లాన్ చేయాలి, మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అర్జెంట్గా దీన్ని ప్లాన్ చేయాలి. ఇంకో పక్క భర్త ఆఫీస్కి టైం అయిపోయింది, అంతా రెడీ అవుతుందా? అవుతుంది వచ్చేస్తున్నా. ఇలాగ 4 రకాల పనులు ఒకేసారి మైండ్ లో పెట్టుకొని చేస్తే ఒక పక్క పోపు మాడుతుంది, లేదంటే పిల్లోడు ఏడ్చి వాడికి అవుతాడు, ఆయనకి ఆఫీస్ లీవ్ పెట్టి ఇంట్లో కూర్చుంటాడు. ఆ బంగారం సంగతి ఏమో నాకు తెలియదు. ఈ మల్టీ టాస్కింగ్, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అని ఒక సామెత ఉంది కదండి ఇంగ్లీష్ లో. మల్టీ, ప్రతి ఇది అన్నిట్లోనూ తలదూర్చి అన్ని ఒకేసారి చేయడం అనేది చేయొద్దు. ఒక్క దాని మీద ఫోకస్ చేయి, అది కంప్లీట్ చేయి, అప్పుడే నువ్వు అనుకున్నది సాధిస్తావు అని చెప్తున్నారు ఆయన. ఇంకోటి ఏంటంటే మన మెదడు ఉంది కదండి, మన మనసు, ఇది
సైన్స్ లో ఎవరో ప్రూవ్ చేశారంట, నేను ఎప్పుడో చదివాను. మన మనస్సు ఒక్క దాని మీద ఏకాగ్రతతో 8.25 సెకండ్ల పైన ఉండదంట. గోల్డ్ ఫిష్ అనేసి ఉంది, బంగారపు చేప, బంగారు కలర్లో ఉంటుంది చేప, దానికి 8 సెకండ్లు గుర్తుంటుందంట ఏకాగ్రత. లా వచ్చి టికి 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 వెళుతూ ఉంటుంది, ఒక చోట మ్యాక్సిమం అది 8-9 సెకండ్లు ఉంటుందంట. మన మనసు కేవలం 8.25 సెకండ్లు మాత్రమే ఉంటుంది. ఏమండి, భోజనం కూర్చున్నప్పుడు పక్కన ఫోన్ లేకపోతే మనం భోజనం చేయము, టీవీ చూస్తూ పని చేయడం ఎందుకు? మన బుర్రలో ఎందుకు అన్ని ఒక్కసారి నింపేసుకోవడం? ప్రశాంతంగా ఉండొచ్చు కదా, ఒకటైన తర్వాత ఒకటి చేయొచ్చు కదా. సో మన మెదడులో మన మనసులో అనవసరమైందంతా డంప్ చేయకూడదు, పెట్టుకోకూడదు, ఇది తీసేయాలి. దీనివల్ల మనకు అర్థమైంది అది. ఇప్పుడు మన అర్జునుడు అడుగుతున్నాడు, చూడండి ఏమడుగుతున్నాడు వింటాం. అర్జున ఉవాచ ఆయతే శ్రద్ధయోపేతః యోగాచ్చలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. మొదట నేను చెప్పాలనుకున్నది, అర్జునుడు ఈ పిక్చర్ లో నిజంగా అలా ఉంటాడా అని ఉన్నాడు. చాలా బాగున్నాడు. అర్జునుడు అడుగుతున్నాడు అండి భగవానుడిని, గీతాచార్యుడిని. నేను చెప్పాను కదండి అప్పుడు, కృష్ణ పరమాత్మ నువ్వు ఇదన్నీ చెప్పావు, నేను అడుగుతుండే ప్రశ్న ఏంటంటే, ఇక్కడ నేను ఎంతో కష్టపడి చేస్తాను, ప్రయత్నిస్తాను అష్టాంగ యోగాన్ని, కానీ ఒక్కొక్కసారి పూర్తి చేయలేను. ఇలా పూర్తి చేయని వాళ్ళు ఈ యోగంలో, ఈ అష్టాంగ యోగంలో సాధించలేని వాళ్ళు ఏమవుతారు, ఎలా ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అన్సక్సెస్ఫుల్ అష్టాంగ యోగం అది ఎలాగా, ఏం చేస్తాం, దాని ఫలితం ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఇలా చెప్తున్నాడు అనమాట. ప్రాప్య పుణ్యకృతాం లోకాం ఉషిత్వా శాశ్వతి సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. ఇప్పుడు ఒక మంచి పని, అష్టాంగ యోగం అనేది సామాన్యమైన యోగం కాదు. 4వ ఫ్లోర్ అది, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్. ఏ ఫ్లోర్ అయినా కూడా మంచిదే కదండి. 4 నువ్వు చేస్తున్నావు, నీ కర్మను నువ్వు చేస్తున్నావు, నీవు చేయాలనుకున్నది నువ్వు మొదలెట్టావు, చేస్తున్నావు. విధివశాత్తు అవి చేయలేకపోయావు, కంగారు పడవు. ఒకవేళ అలాంటి పరిస్థితే కనుక వస్తే నీవు వచ్చే జన్మలో ఒక సరి అయిన మంచి కుటుంబంలో పుడతావు, మంచి ఆరోగ్యంతో ఉంటావు, లేదు ఒక ధనవంతుల కుటుంబంలో పుడతావు. మొత్తానికి నీకు మంచిదే జరుగుతుంది, కానీ చెడు అనేది ఉండదు. నీకు పాపరహితమైన జీవితం ఉండదు. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అయ్యో ఏదైనా వ్రతం చేసి భంగమైంది అనుకోండి, అయ్యో ఏమైందో లేదు. నువ్వు ఎంతవరకు చేస్తే ఆ అష్టాంగ యోగం లెవెల్ దాకా వెళ్ళి అక్కడ కంప్లీట్ చేయకపోయినా కూడా నీవు ఆ లోకానికి వెళతావు. మామూలు దీనికి మంచి లోకానికి వెళతావు, స్వర్గలోకానికి వెళతావు. ఇంత ముందు చెప్తారు ఆయన. చూడండి ఇక్కడ చెప్తున్నారు ఆయన. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఒకటి, ముందే వెళ్లకుండా ఆగిపోతాయి, స్టార్టింగ్ లోనే ఏమవుతావు, ప్రారంభ స్థానంలోనే పడిపోతాయి, నా పరిస్థితి ఏంటి అని అడిగారు అర్జునుడు. అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నాడు, నువ్వు అప్పటికీ ఆ ప్రయత్నం చేసి ముందే చేయలేకపోయినా కూడా నువ్వు స్వర్గానికి వెళ్తావు, అక్కడ హ్యాపీగా ఉంటావు. తర్వాత భూమి మీదకి వచ్చి మంచి కుటుంబంలో పుడతావు. లేదు, నువ్వు ఒక స్టేజ్కి వెళ్ళి పూర్తి చేయాలని వెళ్ళి చేయలేకపోయావు, అయినా కూడా పర్వాలేదు, నీకు ఆధ్యాత్మిక జీవితంలో ఒక స్టేజ్కి వెళ్ళిపోయి ఆ స్టేజ్లో నువ్వు మళ్ళీ పుడతావు. అక్కడి నుంచి టక పైకి వెళ్తావు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. కొందరు చిన్న పిల్లలే, ఇంకెందుకండి, నాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడు, నేను వాళ్ళ పేర్లు వాళ్ళ ఇది తెలియదు, చెన్నైలో ఉంటాడు. పుట్టంగానే అతను సంగీతం మాట్లాడేవాడు, సంగీతం చెప్పేవాడు. ఇప్పుడు మృదంగంలో అతను ఒక విద్వాన్. అతను ఇంగ్లీష్లో వీళ్ళని ప్రాడిజీస్ అంటారు. నాకు ఇంకొక బంధువు ఉన్నాడు,
ఆయన చిన్నప్పటి నుంచి ఒక అదేమంటారు దాన్ని, గణిత శాస్త్రం, మ్యాథమెటిక్స్, సైన్స్, దీంట్లో ఒక జీనియస్. చిన్నప్పటి నుంచి ఒక జీనియస్. ఇంకొక బంధువు ఉన్నాడు, కష్టపడి చదువుకొని ఒక స్టేజ్ వచ్చి సైన్స్ లో అదేది ఆ బయోలాజికల్ సైన్స్ దాంట్లో ఒక సైంటిస్ట్, పెద్ద సీనియర్ సైంటిస్ట్. ఇంకొక బంధువు ఉన్నాడు, ఆయన ఒక పెద్ద ఇది అదేమంటారు పెద్ద పెద్ద ఇంజనీర్. సో వీళ్ళందరూ వీళ్ళ వీళ్ళ పుట్టక వెనక రహస్యమైంది. వీళ్ళు ఒకప్పుడు ముందు జన్మలో ఒక స్టేజ్ దాకా ఆ యోగం, ఒక్కొక్క యోగం, నిష్కామ కర్మ అన్ని చేసుకొని ఎక్కడో ఆగిపోయారు. అందుకని ఈ రోజు ఇక్కడ వచ్చారు. ఏమండి, మన ఉద్యోగం కరెక్ట్ గా చేసి ఆ స్టేజ్కి రావడం అనేది కూడా ఒక యోగమే. దేవుడు, డ్యూటీ ఇస్ గాడ్. సో ఆ దేవుడు, మళ్ళీ నేను చెప్పిన ప్రతి ఒక్కళ్ళు ఈ నలుగురు కూడా దేవుడు అంటే భక్తి ఉండేవాళ్ళు, పరమ భక్తి ఉండేవాళ్ళు. సో ఆ భక్తి ప్లస్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఏం చేశారు, ఈ జన్మలో వాళ్ళు ఒక మెట్టు పైకి దిగారు ఇంకా. సో వాళ్ళ లైఫ్ బాగానే ఉంటుంది, బాగుంటుంది, ఏం భయపడాల్సిన అవసరం లేదు అనేసి చెప్తున్నారు. అది ఎవరికి, ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫ్లోర్ వెళ్ళిన వాళ్ళకి, అష్టాంగ యోగం దాకా వెళ్ళిన వాళ్ళకి. ఏదన్నా అక్కడితో ఆగిపోయినా, ఏ ఫ్లోర్ లో వెళ్ళి సగంలో ఆగిపోయినా వాళ్ళు బాగుంటారు, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటండి, ఆధ్యాత్మికత ఎప్పుడు మనకి విజయమే. ఎప్పుడు దాన్ని మనం ఒక 10 రూపాయలు పెడితే మనకి నష్టపోము, 10 రూపాయలు మనకి వెనక్కి వచ్చేస్తుంది. ఒక ఉదాహరణ చెప్తానండి, చిన్న ఉదాహరణ. ఫర్ ఎగ్జాంపుల్, ఐఏఎస్ ప్రిపేర్ అయ్యాడు. ఒకవేళ ఐఏఎస్ రాకపోతే, బాగా ప్రిపేర్ అయ్యాడు, ఐఏఎస్ రాకపోతే అదేదో క్లాస్ 2 అంటారు కదండి, అది వస్తుంది. ఒకవేళ అది రాకపోతే బ్యాంక్ మేనేజర్ అవుతాడు. అది రాకపోతే వాడు బ్యాంక్ అంత చదువుకున్నవాడు, అంత చేసినవాడు, ఏదో ఒక వ్యాపారం ఏదో చేస్తాడు, వాడికి ఉన్న తెలివితేటలతో బాగుంటాడు. అది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది, కాకపోతే ఇది. సో మొత్తానికి అతను ఏదో ఒకటి సాధిస్తాడు. ఎందుకంటే ఉత్తమమైన దీనికి మార్గాన్ని పెట్టుకున్నాడు ఒక దృష్టి, ఏదో ఒకటి సాధిస్తాడు. అది మీకు అర్థమైంది అనుకుంటారు కదండి. మన జీవితంలో మనం ఎప్పుడైనా మంచి దాన్ని కోరుకోవాలి. అందుకే చూడండి, థింక్ బిగ్ అంటాం ఇంగ్లీష్ లో. మనం ఆ థింక్ బిగ్ అక్కడ దాకా వెళ్ళి ఆ దానికి పట్టుదలగా సాధించి దేవుడికి వదిలేయాలి. మన విధి ఎలా ఉందో, ఆయన మనకి ఏమి రాసి పెట్టిందో, మనం ఏం సాధించాలని ఉందో అది ఇస్తాడు, కంపల్సరీ ఇచ్చే తీరుతాడు. దాని ఫలితం ఎక్కడికి పోదు. అది ఆధ్యాత్మికంగా మనం నమ్ముకుంటే మనకి ఎప్పుడూ అది ఆదాయమే, అదేమంటారు న్యాయమే. మనం ఎప్పుడూ గెలుస్తాం, ఓటమి అనేది ఉండదు, నమ్మండి. ఇదంతా విన్న తర్వాత నేను చెప్పాను కదండి, అర్జునుడు నాకు ఏదన్నా షార్ట్ కట్ చెప్పు నాయన, ఇది మాత్రం నా వల్ల కాదు, ఇదంతా కాదు అనేసాడు క్లియర్గా. అది ఇప్పుడు అడిగేది అర్జునుడు. దానికి కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవార్జున. గీతాచార్యుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు, అర్జున, నేను నీకు ఇదంతా ఎందుకు చెప్పానంటే నీకు తెలియాలి, నీకు అర్థం అవ్వాలి. తపస్వి అంటే ఎవరు, అతను ఏం చేస్తాడు, ధ్యానం అంటే ఏంటి, దాంట్లో ఏముంటుంది, కర్మయోగం అంటే ఏంటి, ఇదంతా నీకు తెలిస్తేనే నీకు అర్థమవుతుంది. సో వీళ్ళ అందరికన్నా ఉత్తమమైనది, అందరికన్నా అన్ని యోగాల్లోనూ ముఖ్యమైనది, ఉత్తమమైనది భక్తి యోగము. షార్ట్ కట్ చెప్పేశాడు. ఇప్పుడు మనం ఆ భక్తి యోగం అనేది ఎన్నో తెలుసుకోవాలి. నేను చెప్పాను కదండి, లాస్ట్ లో మనకు తెలుస్తుంది ఆ షార్ట్ కట్ ఏంది, అసలు ఏంటిది. భక్తి యోగం అనేది చూడండి, టైం వేస్ట్ ఎందుకు, అన్ని యోగాల కన్నా భక్తి యోగం మిన్న. కర్మయోగం, జ్ఞానయోగం, అష్టాంగ యోగం, నిత్యం ఒక్కదాని మీద ఒకటి పైన చేస్తే లాస్ట్ లో భక్తి యోగం మిన్న. సో భక్తి యోగం అంటే ఏంది, అది ఎందుకు అలా టాప్ మోస్ట్, ఇది చూడండి. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః.
కృష్ణ పరమాత్ముడు ఎంత ఉదారమైన మనిషి అంటే, దేవుడు మనిషి అంటున్నాను, ఆయన ఎంత మంచి ఇదంటే, ఎంత సింపుల్ గా సాత్వికంగా అర్జునుడికి ఎలా చెప్తున్నాడు చూడండి. నేను నీకు చెప్పాను, యోగంలో ఇదంతా అందరూ ఒక్కొక్క రకాన్ని ఎంచుకుంటారు, ఇలా ఉంటుంది. కానీ అన్నిట్లో కన్నా భక్తి యోగం మిన్న. భక్తి యోగం అన్నిటికన్నా ఎక్కువ. ఎందుకు? అది ఏంది, ఎలా చేయాలి? ఏం లేదు, కళ్ళు మూసుకొని నన్ను ధ్యానించు, నా నామస్మరణ చెయ్యి, నన్ను నువ్వు అర్థం చేసుకో, నేను నీతో ఉన్నట్టు నువ్వు అనుకో, నువ్వు నమ్ము, చాలు, నేను సంతోషిస్తాను. ఇది కేవలం నా యొక్క ఒపీనియన్ మాత్రమే, నీ ఇష్టం. నేను చెప్పిన తర్వాత కూడా నేను ధ్యాన యోగం చేస్తా, అష్టాంగ యోగం చేస్తా, పూజలు చేస్తా, హోమాలు చేసేస్తా, నీ ఇష్టం, నువ్వు ఏది కావాలంటే చేసుకో. కానీ నాకు ఇష్టమైంది భక్తి యోగం ఒకటే, క్లియర్గా చెప్పేసి. ఇది కృష్ణ పరమాత్ముడు ఒకటే అంటే మీరు అలా అనుకోకండి. కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. కృష్ణ పరమాత్ముడు ఎవరండి? ఆ పరమేశ్వరుడే. పరమేశ్వరుడు అడిగేది ఇదే, భక్తి భక్తి భక్తి. ఆ భక్తి అంటే ఏమో లేదండి, ఎప్పుడు ఆయన తలుచుకోవడమే. తిన్నప్పుడు కృష్ణ, లేకపోతే పరమేశ్వర నువ్వు ఇచ్చావు, నాకు సంతోషం. లేదు ఏదన్నా నా కూతురు పెళ్లి జరుగుతోంది అని అనుకున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామికి వెళ్ళి ఫస్ట్, ఇది నాకు తెలిసిన వాళ్ళు చెప్పారండి, నిజం అండి, చాలా నిజం అది. ఫస్ట్ ఆ వెడ్డింగ్ కార్డు మనం ప్రింట్ చేస్తాం కదండి, ఆ వెడ్డింగ్ కార్డుని తీసుకొని ఆ వెంకటేశ్వర స్వామికి వెళ్ళి, వెంకటేశ్వర అదిగో నేకే నేను ఇస్తున్నాను ఫస్ట్ వెడ్డింగ్ కార్డు, ఈ చేసి అడగండి, మీకు చూడండి ఎలా ఉంటుందో. నిర్విఘ్నంగా జరుగుతుంది ఆ పెళ్లి, బ్యూటిఫుల్ గా జరుగుతుంది, మంచి సంబంధం ఇది అవుతుంది. సో అదండి ఆయన అడిగేది, అది. సో ఆయన ఏమంటున్నారంటే, నువ్వు నాలో ఉండు, నా గురించి ఆలోచించు, నాలాగా ఉండు, నేను నీ లోపల ఎప్పుడు నన్నే తలుచుకుంటూ ఉండు, నేను ఎప్పుడు నీతోనే ఉంటాను. అది ఆయన చెప్పడం. ఇంకోటి ఏం చెప్తున్నారు, నువ్వు నా పూజలు చెయ్యి, తప్పు లేదు, పూజలు చెయ్యి, నన్ను ప్రేమించు, నన్ను ఆలోచించు, అంత బాగానే ఉంది. కానీ ఇంకొకటి కూడా చెప్పారు. కొందరు ఉంటారు నాస్తికుల టైప్లో, అంటే నాకు దేవుడు అంతా ఇది లేదు అని అంటారు. కానీ దేవుళ్ళు అలాంటి వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారండి. ఎలా తెలుసా? సేవలు చేస్తాడు, పాపం పేదవాళ్ళకి సేవలు చేస్తాడు, పెద్దవాళ్ళకి సేవలు చేస్తాడు, ఇదన్నీ చేస్తాడు. అది నథింగ్ బట్ పరమాత్ముడికి ఇచ్చేసినట్టే. సేవలు చేస్తే ఏముంది, దేవుడికి చేసినట్టే. ఆయన చాలా ఇష్టపడతాడు అది. మదర్ తెరీసా, ఆవిడకి భక్తి లేదని నేను చెప్పను, ఉండే ఉంటుంది, నాకు తెలియదు ఆవిడ గురించి. నేను విన్నది మదర్ తెరీసా అంటే ఒకటే, సేవ, మనుషులకు సేవ చేస్తుంది. నెల్సన్ మండేలా ఇలాంటి పెద్దవాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవుడు చాలా, ఆ పరమాత్ముడు చాలా ఇష్టపడతాడు అలాంటి వాళ్ళని. అది ఆయన అడిగేది. సో ఆఖరికి భక్తి యోగం ఎందుకు ఉన్నతమైంది, ఎందుకు పరమాత్ముడు అది చాలా ఇష్టపడుతున్నాడు చూడండి. దానివల్ల గరిష్టమైన ఫలితాలు వస్తాయి, తిరుగులేదు ఫలితాలకి. తక్కువ ఖర్చు. ఏమండి, అష్టాంగ యోగం చేయాలంటే ఒళ్ళు హూనం చేసుకోవాలి, నిజం చెప్తున్నాను, నాకు తెలిసి. ఇంకేదన్నా మన అదేమంటారు కర్మయోగం ఇలాంటిది ఏమైనా చేయాలంటే, నిష్కామ కర్మ ఇదన్నీ డబ్బులు ఖర్చు అవుతుంది. మన పూజలకి, పునస్కారాలకి, లేకపోతే హోమాలకి డబ్బులు ఖర్చు అవుతుంది. ఇక్కడ ఏ ఖర్చు లేదు కదండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుండడం ఏముందండి, ఖర్చు లేదు, ఏం లేదు. మనకు కావాల్సినంత వస్తుంది. అర్హత అస్సలు లేదు. వాము జింక చర్మం మీద కూర్చోవాలంట, స్ట్రైట్ గా కూర్చోవాలంట, బ్రహ్మచారిగా ఉండాలంట, నా వల్ల కాదు, చాలా కష్టం. ఇలాంటి అర్హతలు కూడా ఏమీ లేదు. స్నానం చేసినప్పుడు కానీ, స్కూటర్లో వెళ్తుండేప్పుడు కానీ, ఆఫీసులో పని చేసుకున్నప్పుడు కానీ ఆయన ఒకసారి తలుచుకోవడం, పరమేశ్వర ఏంటి మన మేనేజర్ ఇలా సతాయిస్తున్నాడు, ఈయన కొద్దిగా చూడు, నువ్వు మాట్లాడుకోండి, ఈ మనసులోనే మాట్లాడుకోండి. ఎవడన్నా అడ్డం వస్తే ఇడియట్ అని అంటాం మనం. దాని మీద ఏదో ఒకటి తిట్టండి, ఆ దేవుని పేరు చెప్పి తిట్టండి. ఏ మాధవ ఏంది ఇలా చేస్తున్నావు, అలవాటు చేసుకుందాం. ఉలికి పడతాడు ఆయన, వామ్మో. సో అది పూర్తిగా పాపం లేనిది.
ఇది గనక మనం చేస్తే మనకి ఎలాంటి పాపకర్మ అంటదు. మనకి కృష్ణ భగవానుడి ఆ దేవుడిది పరమాత్మ యొక్క అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఒకటి ఉందండి. మీరు కోతిని చూసారా? కోతి పిల్ల. కోతి వెళుతూ ఉంటే పెద్ద కోతి, తల్లి కోతి, ఆ పిల్ల ఎప్పుడు తల్లిని పట్టుకొని ఉంటుంది. ఇది అష్టాంగ యోగ, కర్మయోగ, ఇంకా మిగతా రకాల అన్ని ఈ సకర్మ అన్ని దాంట్లోనే వస్తాయి. అంటే భక్తుడు దేవుణ్ణి పట్టుకునేదానికి ట్రై చేస్తున్నాడు, కూర్చొని పూజలు చేయడం. కానీ భక్తి యోగలో రివర్స్. ఒక పిల్లి చూడండి, ఆ పిల్లని పట్టుకొని వెళ్తుంది. అంటే భగవంతుడు మనల్ని వదలడు. నన్ను ఎప్పుడు పిలుస్తుంటావు కదా, దా ఆడుకుందాం రా, దా మనం వెళ్ళి ఇచ్చేద్దాం రా. ఏదైనా ఆడుకునేటప్పుడు నువ్వు కృష్ణుడి పార్టీ, నేను బలరాముడి పార్టీ, అంతే. అక్కడ కూడా భగవంతుడే. మన ఆఫీస్కి వెళ్ళినప్పుడు మా ఆఫీసర్ ఉన్నాడు చూసారా, ఆయన ఒక అదేమంది చండశాస్త్రం ఉండదు, అది రుద్రుడు, కోపం ఎక్కువ. అక్కడ కూడా దేవుడు చెప్పమే, దేవుడి పేరే. ఎప్పుడు ఆలోచన ఎప్పుడు అదే. అతని జీవితంలో కష్టం ఉండదు, బాధ ఉండదు, ఇది ఉండదు. నమ్మండి, అలానే జరుగుతుంది. చూడండి. సో కృష్ణ పరమాత్ముని మనల్ని కంట్రోల్లో తీసుకుంటాడు. నేను నిన్ను కంట్రోల్లో తీసుకుంటాను. నువ్వు నన్ను, నా గురించి మర్చిపో, నువ్వు నన్ను పట్టుకోనక్కర్లే. భక్తి యోగం అంటే అది. ఆఖరికి ఈ అష్టాంగ యోగాలు ఇవన్నీ చేస్తే ఏమన్నాను, ఒకరొచ్చి బ్రహ్మంలో కలిసిపోతారు, ఆ దీంట్లో జ్యోతిలో. ఇంకోళ్ళు ఏమవుతారు, పరమాత్మ తపస్సులు చేస్తారు, పూజలు చేస్తారు, పునస్కారాలు చేస్తారు, మళ్ళీ జన్మ ఉంటూ ఉంటుంది. నేను మీకు ఒకటి చెప్పాను ఒక 2 రోజుల ముందు. ఈ భక్తి యోగం వల్ల బెనిఫిట్ ఏంది, ఇది చెప్తున్నారు ఆయన క్లియర్గా. ఈ యోగి ఒక యోగిగా ఉండు అన్నారు ఆయన. ఒక యోగి, ఈ యోగం భక్తి యోగంలో ఉంటే నువ్వు యోగిగా, నువ్వు ఎక్కడికి వెళ్తావు ఆఖరికి? ఇదే దేహంతోనే, ఇదే ఇలానే నా లోకంలో తిరుగాడతావు. మళ్ళీ నీకు జన్మ ఉండదు, నీకు అవసరం లేదు, జన్మ ఉండదు. కానీ విపరీతంగా ఎంజాయ్ చేస్తావు. ఎలాగా? గోకులంలో ఉన్నట్టు నా గోకుల బృందావనం ఉంటుంది, అక్కడ ఉంటావు. యూ విల్ టేక్ యువర్ పాస్పోర్ట్ అండ్ కమ్ ఓవర్ దేర్. పాస్పోర్ట్ తీసుకో, వీసా అక్కర్లేదు, పోడలేదు, డైరెక్ట్ గా నా లోకానికి వచ్చాయి, అక్కడ ఉండు. నీకు అసలు మళ్ళీ భూలోకం ప్రసక్తి లేదు, నరకలోకం లేదు, స్వర్గలోకం లేదు, ఇంక ఏ లోకాలు అక్కర్లేదు. నా లోకంలో సరదాగా ఆవులు, దూడలు, మనుషులు, మన గొల్ల పిల్లలు, వాళ్ళందరూ ఉంటారు. హాయిగా మనం ఎప్పుడు సంతోషమే, దుఃఖం అనేదే లేదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏముండదు. ఇదే శరీరంతో ఇలానే ఉంటారు. ఎంత అదృష్టం అండి. ఇది ఆఖరికి భక్తి యోగంలో ఉండేది. అయితే మనం అనుకుంటాం ఇదే భక్తి మనం ఈశ్వరుడి దగ్గర చూపిస్తే కైలాసం వెళ్ళిపోతామండి అంటే అది నాకు తెలియదండి. కృష్ణుడు ఏమన్నా అంటే, కృష్ణుడు నా లోకం ఉంది, నేను అక్కడికి తీసుకుని వెళ్తానండి. ఈశ్వరుడు ఏమన్నా చెప్తున్నాడేమో తెలియదు. నాకు భయం ఏంటంటే ఈశ్వరుడితో ఆయన తలుచుకుంటే ఆయనలో ఐక్యం చేసేసుకుంటాడు, అంతే. అదే లాస్ట్ భక్తి యోగంలో. నాకు తెలియదు. బట్ కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏం చెప్పారంటే, నువ్వు గనక భక్తితో నన్ను ఎప్పుడు ఆరాధిస్తూ, నన్ను ఎప్పుడు తలుచుకుంటూ ఉంటే చాలు, ఆఖరికి నువ్వు నా లోకానికి ఇదే దేహంతోనే ఇలానే శాశ్వతంగా ఆనందంతో ఉంటావు అని చెప్పారు. ఇది లాస్ట్ స్లైడ్ అండి, ఏం అయిపోయింది. ఇప్పుడు అదే కృష్ణుడిని భక్తి 5 రకాలుగా ఆయన చెప్పారండి. దీంట్లో నీకు ఏది కావాలో నువ్వు సెలెక్ట్ చేసుకో. నన్ను నాన్నలా చూస్తావా? నేను నాన్నంటే ఇష్టమా? లేదు ఆఫీసర్గా ఇష్టమా? ఒక టీచర్గా ఇష్టమా? మనం అంటాం కదండి జనరల్గా, నీకు ఏది ఇష్టం, నేను ఏ రోల్ ప్లే చేస్తే బాగుంటుంది నీకు. అలానే భక్తిలో కూడా ఆయన 5 రకాల సంబంధాలు పెట్టాడు. ఈ సంబంధం నాతో పెంచుకో. 1 శాంత ధర్మం, అంటే నేను ఒక ఆఫీసర్, నువ్వు నా ఇది సేవకుడులాగా, బంటులాగా, నన్ను ఇష్టపడు, నువ్వు ఉండు, హ్యాపీగా అలా ఉండు. 2వది దాస్యం, అంటే నువ్వు నా సేవకుడు, నువ్వు నా మాస్టర్, నేను నీ మాస్టర్ని, నువ్వు నా యొక్క సర్వెంట్, అలా ఉండు, ఆంజనేయ స్వామి. 3వది సాఖ్య, అంటే ఫ్రెండ్. గొల్ల పిల్లలు ఆయనతో పాటు ఆడుకున్నారు కదా, ఫ్రెండ్, మాట్లాడు, కమాన్ కృష్ణ, లెట్ us ప్లే,
మనం అక్కడికి వెళ్దాం, ఇచ్చేద్దాం, నేను ఏమైనా సినిమాకి వెళ్దాం, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరదాగా నన్ను ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేయి, చాలు, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నన్ను నీ ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేసుకో, ఒక ఫ్రెండ్ గానో లేకపోతే ఒక టీచర్ గానో ఏదో ఒకటి. ఇంకోటి వాత్సల్యం లేదు, నాకు కృష్ణుడు లాంటి బిడ్డ. కృష్ణుడు అంటే చిన్న పిల్లడు, ముద్దు ఉండదు. నేను తింటుంటే నువ్వు అలా చూస్తున్నావు, అలా నన్ను ట్రీట్ చేస్తున్నావా? నేను పిల్లాడిలాగానే ఉంటాను. నువ్వు నా లోకానికి వస్తే నేను నీకు పిల్లాడిలాగానే ఉంటాను, అలా ఉంటాను. ఓకే, లాస్ట్ది మాధుర్యం. ఓకే, నువ్వు నా లవర్గా అనుకుంటున్నావా? నేను నీకు లవర్గా ఉంటాను. 16,000 మంది భార్యలు కదండి ఆయనకి. ఇదే. సో నీకు ఎలా కావాలో నువ్వు ఆలోచించు, నేను అలా ఉంటాను నీకు అని అంటున్నారు. ఇది భక్తి యోగం. సో ఇక్కడితో అయిందండి. అంటే ఇప్పుడు ఏంటంటే ఆఖరికి నేను చెప్పేది, ఒక్కొక్క దశగా ఆయన అర్జునుడికి అన్ని చెప్పుకుంటూ వచ్చి ఆఖరికి సులువైన మార్గం ఏంటి, నీవెవరని చెప్పారు, నువ్వు ఏం కర్మ చేయాలని చెప్పారు, ఏమేమి 2 మంచి పనులు చెడ్డ పనులు ఏం చేయకూడదు, ఏం చెయ్యాలి అని చెప్పారు. సకర్మ అకర్మ వికర్మ అంటే ఏదో చెప్పారు. తర్వాత జ్ఞానయోగం గురించి చెప్పారు. అంటే ఎక్కడి నుంచి చదువుకోవాలి, ఎక్కడి నుంచి జ్ఞానం రావాలి, ఎవరి దగ్గర నుంచి రావాలి, అదన్నీ నేర్పించాడు. ఆ తర్వాత సన్యాస యోగంలో ఏది పట్టుకోవాలి, ఏది వదలాలి, అదంతా చెప్పాడు. అంతా చెప్పిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఎన్ని యోగాలు ఉన్నాయి, అష్టాంగ యోగం దాకా ఎన్ని మెట్లు ఉన్నాయి ఆయన్ని చేరేదానికి, ఆయన అనుభవించేదానికి. మనం ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఆనందంగా ఉండాలంటే ఏమేం చేస్తారు, ఇది ఒకవేళ చేసేటప్పుడు ఆగిపోతే ఎలా ఉంటుంది, ఇదంతా చెప్తూ ఆఖరికి ఆయనకి ఇష్టమైన యోగం ఏంటి, ఆయనకి ఇష్టమైన యోగం భక్తి యోగం, పరమాత్ముడికి ఇష్టమైంది భక్తి యోగం. ఆ భక్తి యోగం అంటే ఏందో చెప్పి, దాని బెనిఫిట్స్ అన్ని చెప్పి, దాన్ని ఎలా సాధించాలని చెప్పి, అదన్నీ ఆయన చెప్పి మనకి ఆఖరికి ఈ భక్తి యోగాన్ని ఇలా ముగించారనమాట. ఇంతటితో ఈరోజు కార్యక్రమం నేను ముగిస్తున్నానండి. చాలా సంతోషం మీరందరూ నాతో ఉన్నందుకు. మళ్ళీ రేపు ఇదే టైంకి 8 గంటలకు మళ్ళీ కలుసుకుంటాం 7వ అధ్యాయంతో. అంతవరకు సెలవు. నమస్కారం. హరే కృష్ణ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. జై కృష్ణ.